హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన 101 షిఫ్ట్స్లో మనం ప్లాంట్ బయాలజీ గురించి స్టార్ట్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ టైం నేను 662 క్వశ్చన్ వరకు నేను క్లియర్గా మాట్లాడాను. ఇప్పుడు మనం 663 క్వశ్చన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం ముందుకు మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి డీప్ లెవెల్లో అడుగుతున్నాడు కాబట్టి ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 663. ఐడెంటిఫై ద వే దట్ ఈస్ నాట్ యూజ్డ్ బై ఇన్సెక్ట్ పేస్ట్ టు అటాక్ ఆన్ ద ప్లాంట్స్ అన్నాడు. అంటే క్రిములు, కీటకాలు అన్నమాట. సో కీటకాలు అనేవి ప్లాంట్స్ మీద ఎలా దాడి చేయవు అని అడిగాడు. చేస్తాయి అనలేదు, చేయవు అన్నాడు. బై సకింగ్ ద సెల్స్ యాప్ అన్నాడు. ఎస్, అంటే కణంలోనికి ఆకులో కణాల లోపలికి వెళ్ళి ఏం చేసిద్ది, రసాన్ని తాగేసిద్ది అనమాట. సో బై సకింగ్ ద సెల్స్ అప్ కరెక్టే. బై బోరింగ్ ఇన్ టు స్టెమ్ అండ్ ఫ్రూట్స్ అనమాట. కొన్నిసార్లు లోపలికి కాయల లోపలికి కూడా ఏమవుతూ ఉంటాయి, ఇన్సెక్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కూడా కొన్నిసార్లు మామిడికాయలు, జాంకాయలు కొన్నప్పుడు లోపల పురుగులు ఉంటూ ఉంటాయి, అలాగే పాడు చేస్తాయి అనమాట. బై కటింగ్ ద రూట్, స్టెమ్, లీఫ్ అంటే వేర్లు, కాండం, ఆకులు ఈ మూడింటిని కట్ చేసి కీటకాలు ప్లాంట్స్ని పాడు చేస్తాయి. బై క్రీపింగ్ ఆన్ స్టెమ్, ఇది రాంగ్ అనమాట. క్రీపింగ్ అంటే పాగడం అనమాట. సో స్టెమ్ మీద, కాండాల మీద పురుగులు పాగుతూ ఉండటం వలన చెట్లు ఏమి పాడవు. సో ఏ, బి, సి ఈ 3 కారణాల వలన చెట్లు పాడయ్యే అవకాశం ఉంది. సో మన ఆన్సర్ 4th ఆప్షన్ అవ్వాలి. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైపికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ త్రూ వెజిటేటివ్ ప్రాపగేషన్ అన్నాడు. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, శాఖీయ ప్రత్యుత్పత్తి. శాఖీయ ప్రత్యుత్పత్తి అన్నమాట. ఇది మనకి దేంట్లో ఉండిద్ది, రూట్స్లో, స్టెమ్స్లో, లీవ్స్లో. వేర్లు, కాండం, ఆకుల్లో ఈ మూడిట్లో జరిగే ప్రత్యుత్పత్తిని మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. సో వాడేమడిగాడు, ఏది శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి కారణం కాదు అన్నాడు. చూడండి, శాఖీయ ప్రత్యుత్పత్తిలో దే ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్ ప్లాంట్ అనమాట. సో మనకి పిల్ల మొక్క అనేది అచ్చంగా తల్లి మొక్కని పోలి ఉండిద్ది. సో జెనెటికల్లీ ఐడెంటికల్ అనే పదం ఉంటే అది వెజిటేటివ్ ప్రాపగేషన్. దే డు నాట్ రిక్వైర్ పొలినేషన్ అక్కర్లేదు, కరెక్టే. దే ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఎర్లియర్ దెన్ సీడ్ గ్రోన్ ప్లాంట్స్ అన్నాడు. ఇది కరెక్టేనమాట. సామాన్యంగా పుష్పించే మొక్కలలో ఏ విధంగా సీడ్స్, ఫ్రూట్స్ వస్తాయో దానికన్నా త్వరగా, ఎర్లీగానే మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఫ్లవర్స్, ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కరెక్టే. సో ఇక ఆన్సర్ ఏమవ్వాలి, దే షో వేరియేషన్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ అమాంగ్ ఆఫ్ స్ప్రింగ్ అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట, ఓకేనా. వేరియేషన్స్ చూపిస్తాయి అన్నాడు, కాదు. దే ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ అన్నమాట. సో తల్లి మొక్క ఎలా ఉందో పిల్ల మొక్క ఎగ్జాక్ట్గా అలాగే ఉండిద్ది. జెనెటికల్లీ ఐడెంటికల్ అంటే అదే అర్థం అనమాట. సో వెజిటేటివ్ ప్రాపగేషన్లో సింగిల్ పేరెంటే ఉంటారు. నో రీకాంబినేషన్, నో ఫెర్టిలైజేషన్, నో పొలినేషన్ ఉండదు, ఫెర్టిలైజేషన్ ఉండదు, రీకాంబినేషన్ ఉండదు. జస్ట్ ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్ల మొక్కలు తల్లి మొక్కల్ని పోలి ఉంటాయి అనమాట. వాటిని మనం క్లోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా ఉన్నాయి అనుకోండి, క్లోన్ అనాలి, ఓకేనా. శాఖీయ ప్రత్యుత్పత్తిలో కూడా మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ వస్తాయి, కానీ పుష్పించే మొక్కల్లో వచ్చే దానికన్నా ఎర్లీయర్గా వస్తాయి. అంటే తక్కువ సమయంలో మనకి ఫ్రూట్స్, ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్. ఆల్రెడీ చెప్పాను కదా నేను, అసెక్షువల్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తి అనే పద్ధతుల్లో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. విచ్ మెరిస్టమ్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద నోట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్ అన్నాడు. కొన్ని మొక్కల్లో నియర్ ద నోట్స్ దగ్గర ఉండే టిష్యూ ఏంటి అన్నాడు. రూట్ కాదు, లేటరల్ కాదు, ఎపికల్ కాదు. ఆన్సర్ ఏమవ్వాలి, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ మన దగ్గర ఎక్కడ ఉండిద్ది, నోట్స్ దగ్గర ఉండిద్ది. లేటరల్ మెరిస్టమ్ మనకి ఎక్కడ ఉండిద్ది, లేటరల్ మెరిస్టమ్ అంటే థిక్నెస్ పెరగడం అన్నమాట, థిక్నెస్ పెరగడానికి ఉపయోగపడింది. ఎపికల్ మెరిస్టమ్ అంటే హైట్ లేదా లెంత్ అనమాట. సో ఒక మొక్క లెంత్ పెరుగుతుందంటే ఎపికల్ మెరిస్టమ్, విడ్త్ లేదా గ్రిత్ పెరుగుతుంది, ఓకేనా, థిక్నెస్ పెరుగుతుంది లేదా క్యాంబియం పెరుగుతుంది అన్నాడు అనుకోండి, అది లేటరల్ మెరిస్టమ్.
ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటే నోట్స్ పెరగడం అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 3 రకాల మెరిస్టమ్స్ ఉంటాయి. మెరిస్టమ్ అంటే ఎప్పుడు డివైడ్ అయ్యే టిష్యూ అనమాట. ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ అండ్ లేటరల్ మెరిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ క్యాలరీ అంటే ఇంటర్ నోట్స్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు క్లారిటీగా ఉండిద్ది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పాజిటివ్ జియోట్రోపిజం మూమెంట్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. పాజిటివ్ జియోట్రోపిజం అన్నాడు. ఫస్ట్ మనం జియోట్రోపిజం అనే పదాన్ని తీసుకున్నాం. జియోట్రోపిజం అంటే అర్థం ఏంటి? సామాన్యంగా గ్రోత్ టువార్డ్స్ ద గ్రావిటీ. ఒక ప్లాంట్ గ్రోత్ అవుతుంది టువార్డ్స్ ద గ్రావిటీ. ఓకేనా? గ్రావిటీకి అనుగుణంగా, గ్రావిటీ వైపు ఒక ప్లాంట్ పెరుగుతూ ఉందనుకోండి, దాన్ని మనం ఏమనాలి? జియోట్రోపిజం అనాలి. అయితే దీంట్లో మనకి 2 ఉంటాయి. ఒకటి పాజిటివ్ జియోట్రోపిజం, ఇంకోటేమో నెగిటివ్ జియోట్రోపిజం అనమాట. జాగ్రత్తగా చూడండి. పాజిటివ్ జియోట్రోపిజం అంటే మనకి ఎక్కడ కనపడిద్ది? ఉదాహరణకి రూట్ గ్రో అనమాట. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి కిందకి లాగుతుంది, వేరు కూడా భూమిలోకి కిందకే వెళ్తుందిగా, అంటే జీ వాల్యూ కిందకి పనిచేస్తుంది, రూట్ కూడా కిందకే వెళ్తుంది. కాబట్టి దీన్ని పాజిటివ్ జియోట్రోపిజం అంటాం. సో వేరు అభివృద్ధి అనేది పాజిటివ్ జియోట్రోపిజం. నెక్స్ట్, రూట్ కిందకి వెళ్తున్నప్పుడు షూట్ ఎలా వెళ్ళిద్ది? పైకి వెళ్ళిద్ది. నేల కింద భాగాన్ని రూట్ సిస్టమ్ అనాలి. నేల పైన ఉండే కాండం, ఆకులు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్ని కూడా షూట్ సిస్టమ్ అనమాట. షూట్ గ్రో అవుతుంది చూసారా, దాన్ని నెగిటివ్ అనాలి. ఎందుకు? గ్రావిటీ కిందకి పనిచేస్తుంటే స్టెమ్, కాండం కానీ ఆకులు కానీ పై వైపుకి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో మనం దాన్ని ఏమనాలి? నెగిటివ్ జియోట్రోపిజం అనాలి. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అంటేనేమో రూటు, నెగిటివ్ అంటేనేమో షూట్ అనమాట. గ్రావిటీకి అనుగుణంగా ఒక మొక్క పెరుగుతుంది, సో గ్రోత్ టువార్డ్స్ ద గ్రావిటీ, దాన్ని మనం ఏమంటాం? జియోట్రోపిజం అంటాం. ఈ మూమెంట్స్ మొత్తాన్ని మనం ఏమనాలి? ట్రోపిక్ మూమెంట్స్ అనాలి. దీని మీద ఆల్రెడీ నేను వీడియో మాట్లాడి అప్లోడ్ చేశాను, అవి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట. ఓకేనా? తర్వాత, ప్యారెన్కైమా సెల్స్ మే కంటైన్ లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అన్నాడు. ప్యారెన్కైమా సెల్స్ అనేవి ఎక్కువ స్పేస్ని, ఇంటర్సెల్యులర్ కణం లోపల చాలా స్పేస్ని కలిగి ఉంటాయి అన్నాడు. కండక్షన్ సెక్రేషన్ కోసం కాదు, ఫోటోసింథసిస్ కోసం కాదు, ప్రొడక్షన్ ట్రాన్స్పిరేషన్ కోసం కాదు, ఇది గ్యాస్ ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్ అనమాట. సామాన్యంగా ప్యారెన్కైమా అంటే అక్కడ మనకి ఏం జరగాలి? ఫుడ్ని స్టోరేజ్ చేసుకోవాలి. ఓకేనా? వాటర్ని స్టోరేజ్ చేసుకోవాలి. వాటర్ని, ఫుడ్ని స్టోరేజ్ చేసుకొని గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇవన్నీ జరగాలి. నెక్స్ట్, ఫోటోసింథసిస్ కూడా జరగాలి. ఈ 4 జరగాలి. కానీ ఈ 4 జరగటానికి స్పేస్ ఎందుకు ఎక్కువ ఉందంటే ముఖ్యంగా గ్యాసియస్ ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్ అనమాట. గ్యాస్ అంటే CO2 లోపలికి రావాలి, O2 బయటకు వెళ్ళాలి. ఫోటోసింథసిస్ అంటే అదే కదా. ఓకేనా? కాబట్టి అవన్నీ జరగాలి అంటే ప్యారెన్కైమా టిష్యూలో ఎక్కువ స్పేస్ ఉండాలి. కారణం గ్యాసియస్ ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్యారెన్కైమాలో ఒక రకం ఉండిద్ది, అంటే ప్యారెన్కైమాలో కొంత అభివృద్ధి చెందిన వేరే టిష్యూ ఉండిద్ది, దాన్ని క్లోరెన్కైమా అంటారు. ఓకేనా? సో ప్యారెన్కైమా లోపల క్లోరెన్కైమాలో ఫోటోసింథసిస్ జరిగిద్ది. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫోటోసింథసిస్ ఎక్కడ జరిగిద్ది అని అనుకోండి, క్లోరెన్కైమా పెట్టాలి. అది లేని పక్షాన ప్యారెన్కైమా పెట్టాలన్నమాట. ఓకేనమ్మా? తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ సెల్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ అన్నాడు. మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఎప్పుడూ డివైడింగ్ అవుతూ ఉంటాయి, ఆల్వేస్ డివైడింగ్. చూద్దాం అవి ఎలా ఉంటాయి అన్నాడు. లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అన్నాడు. లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అన్నాడు. తప్పు, ఉండదు. ఇదిగోండి, దే ఆర్ యాక్టివ్ సెల్స్, డెన్స్ సైటోప్లాజం, థిన్ వాల్స్, ప్రామినెంట్ న్యూక్లియై అండ్ నో వ్యాక్యూల్స్. నేను మనం మాట్లాడుకున్నాం కదా. ఇదిగోండి, యాక్టివ్ సెల్స్ ఉంటాయి, ఒక ప్రాపర్టీ. డెన్స్ సైటోప్లాజం, థిన్ సెల్ వాల్స్ ఉంటాయి, ప్రామినెంట్ న్యూక్లియై ఉండిద్ది, వ్యాక్యూల్స్ ఉండవు. డివైడ్ అయ్యే ప్రాంతంలో వ్యాక్యూల్స్ ఉండవు అనమాట. సో లార్జ్ వ్యాక్యూల్స్ ఉండే అనే పదం తప్పు. డెడ్ సెల్స్ అనేవి తప్పు, అవి లివింగ్ సెల్స్. ఓకేనా? కాబట్టి పెరిస్టమాటిక్ టిష్యూస్ ప్రాపర్టీస్ అనేవి మనకి బి ఆప్షన్లో మొత్తంగా
కనపడుతున్నాయి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ సింపుల్ పర్మనెంట్ ఇష్యూ అన్నాడు. మోస్ట్ కామన్ ఏంటి? ఈ క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది, స్టేట్మెంట్ రూపంలో వచ్చింది. సో స్క్లెరిన్ కాదు, ఎరిన్ కాదు, క్లోరిన్ కాదు. ఆన్సర్ ఏంటి? ప్యారెన్కైమా. మోస్ట్ కామన్ సింపుల్ పర్మనెంట్ ఇష్యూ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారెన్కైమా ఇస్ ద ఆన్సర్ అనమాట. ప్యారెన్కైమాలో ఏం జరిగిద్ది? గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరిగిద్ది, ఫుడ్ స్టోరేజ్ జరిగిద్ది. ఓకేనా? ఈ రెండు బాగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫోటోసింథసిస్ కూడా జరిగిద్ది అనమాట, గ్యాసియస్ ఎక్స్చేంజ్. ఈ 3 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సింపుల్ పర్మనెంట్ ఇష్యూ మొత్తం 3 ఉంటాయి. పీసీఎస్, ప్యారెన్కైమా, కొలెన్కైమా, స్క్లీరెన్కైమా. దాంట్లో ప్యారెన్కైమా అనేది మోస్ట్ కామన్ టిష్యూ. జైలం ఈజ్ ఏ కాంప్లెక్స్ పర్మనెంట్ ఇష్యూ అన్నాడు. ఏది కరెక్ట్ అన్నాడు కంపోజిషన్కి సంబంధించి? జైలంలో సీవ్ సెల్స్ ఉండవు, జైలంలో కంపానియన్ సెల్స్ ఉండవు, జైలంలో కొలెన్కైమా ఉండదు. సో ఆన్సర్ ఇదన్నమాట. ఓకేనా? ట్రాకియాడ్స్ ఉంటాయి, జైలం పైరెన్కైమా, జైలం ఫైబర్స్, ఇంకోటేమో వెజల్స్ అనమాట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 భాగాలు ఉంటాయి జైలం. గుర్తుపెట్టుకోండి, జైలం ఈజ్ ఎ కాంప్లెక్స్ పర్మనెంట్ ఇష్యూ. ఇది మనకి వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగపడుతుండిద్ది. ఇట్ ఈజ్ యూనిడైరెక్షనల్ టిష్యూ. ఒకవైపు నుంచి ఇంకో వైపుకి మాత్రమే వాటర్ని మినరల్స్ని తీసుకువెళ్తూ ఉండిద్ది అనమాట. తర్వాత వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. నిన్న కూడా వచ్చింది క్వశ్చన్. ఓకేనా? సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటి? విత్తనాలు దూరంగా విసిరివేయబడతాం. అది ప్లాంట్స్లో ఆ ప్రాపర్టీ, ఆ విత్తనాలు దూరంగా విసిరేయబడతాం అనే లక్షణం ప్లాంట్స్లోకి ఎలా బెనిఫిట్గా పనిచేస్తుంది అన్నాడు. చూడండి, ఇట్ ప్రమోట్స్ అవైలబిలిటీ ఆఫ్ ది మినరల్ కాదు. ఇట్ ఇంక్రీజెస్ ద కాంపిటీషన్ కాదు. ఇట్ ఎనేబుల్స్ ఇదిగోండి, ఇట్ ఎనేబుల్స్ ప్లాంట్ టు ఎక్స్పాండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? సామాన్యంగా విత్తనాలు దూరంగా వ్యాప్తి చెందడం వలన, దూరంగా విసిరివేయబడటం వల్ల మనకి మొక్కలు చాలా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. వాటి డిస్ట్రిబ్యూషన్, వాటి వ్యాప్తి పెరిగిద్ది. సో విత్తనాలు దూరంగా పడితే దూరంగా ఉన్నాయి కాబట్టి, దగ్గరగా లేవు కాబట్టి చక్కగా సన్లైట్, వాటరు అన్నీ బాగా అంది చాలా విస్తరిస్తూ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో సీడ్ డిస్పర్సల్ వేటిని తగ్గించిద్ది? రెడ్యూస్ కాంపిటీషన్ తగ్గించిద్ది అనమాట. వాడు ఇంక్రీజెస్ అన్నాడు, తప్పు. ఓకేనా? సర్వైవల్ ఛాన్స్ బాగా పెరుగుతుంటాయి అన్నమాట. ఈ సీడ్ డిస్పర్సల్స్ మనకి విండ్ ద్వారా జరిగిద్ది. ఓకేనా? వాటర్ ద్వారా జరిగిద్ది, యానిమల్స్ ద్వారా జరిగిద్ది, ఎక్స్ప్లోజన్ ద్వారా జరిగిద్ది. నేను చెప్పిన పాయింట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒకటి విండ్, వాటరు, యానిమల్స్, ఎక్స్ప్లోజను. తల్లి నుంచి ఒక ప్రాంతం నుంచి విత్తనాలు అనేవి, ఒక ఫ్రూట్ నుంచి విత్తనాలు అనేవి విండు, వాటరు, యానిమల్స్, ఎక్స్ప్లోజన్ ద్వారా దూరంగా వ్యాప్తి చెందొచ్చు. మీకు చెప్పాను, సీడ్ ఎక్స్ప్లోజన్ జరిగేది ఎక్కడ అంటే క్యాస్టర్ సీడ్స్. ఓకేనా? ఆముద గింజలు, ఇంకోటి బల్సామ్, ఈ రెండు కూడా సీడ్ డిస్పర్సల్లో ఎక్స్ప్లోషన్ పద్ధతిలో ఉంటాయి అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఈ మిగతావి కూడా ముందు క్వశ్చన్స్లో వస్తాయి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ స్వెల్లింగ్ ఆర్ ష్రింకింగ్ ఇన్ ప్లాంట్ సెల్స్ లీడింగ్ టు ద చేంజెస్ ఇన్ ద షేప్ ఆర్ మూమెంట్ ఈజ్ డైరెక్ట్లీ కాజ్డ్ బై విచ్ ఫ్యాక్టర్ అన్నాడు. చూడండి, ఒక సెల్ స్వెల్ అయిందా అంటే బాగా ఉబ్బినా లేదా ష్రింక్ అయినా. ఓకేనా? ఒక సెల్ బాగా ఉబ్బటం కానీ కూచించుకుపోవడం కానీ, ఈ రెండు కారణాల్లో ఏది జరిగినా, ఏమి జరగటం వలన ఈ రెండు ప్రాపర్టీస్ మనకు కనపడుతున్నాయి అన్నాడు. ద స్టిఫెనింగ్ ఆఫ్ ది థైర్ సెల్ వాల్స్ కాదు, ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్రోటీన్ కాదు, ర్యాపిడ్ బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్యులోజ్ కాదు. ఇదనమాట ద ఆల్టర్నేషన్ ఆఫ్ దైర్ ఇంటర్నల్ వాటర్ కంటెంట్ అనమాట. ఓకేనా? ఆస్మో రెగ్యులేషన్లో తేడా వచ్చింది. ఒక కణం లోపల వాటర్ ఎక్కువగా చేరితే అది స్వెల్ అయింది. ఒక కణం లోపల వాటర్ ష్రింక్ అయిపోతే, కణం లోపల వాటర్ బయటకు వచ్చేస్తే ష్రింక్ అయిపోయింది. అంటే కణం ఉబ్బటం, ముడుచుకుపోవడం. ఈ రెండు కారణాలకి కారణం ఏంటి? వాటర్. దేర్ వాటర్ కంటెంట్ ఇన్ ద సెల్స్ అనమాట. అంతేకాని మిగతా ఆప్షన్స్ కాదు. వెరీ ఇంపార్టెంట్.
దీన్ని టోనిసిటీ అంటారు. ఓకేనా. ఇక్కడ మీకు హైపర్టోనిక్, హైపోటోనిక్, ఐసోటోనిక్ అని 3 కాన్సెప్ట్స్ వస్తాయి. వీటి మీద కూడా వీడియో మాట్లాడాను. కంపల్సరీగా మీరు అది చూడండి, చాలా క్లారిటీగా మీకు అర్థమైంది అనమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద ప్లాంట్స్ రైజ్డ్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా పెరిగిన మొక్కల్ని మనం ఎలా గుర్తించవచ్చు అన్నాడు. వెజిటేటివ్లీ ప్రాపగేటెడ్ ప్లాంట్ కెన్ బేర్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఎర్లియర్ దెన్ దోస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సీడ్స్ అన్నమాట. ఓకేనా. సామాన్యంగా ఫ్లవర్స్, ఫ్రూట్స్ మనకి సీడ్స్ నుంచి వస్తాయి పుష్పించే మొక్కల్లో. అలా కాకుండా వెజిటేటివ్ ప్రాపగేషన్ జరిగే మొక్కల్లో కూడా వాటికన్నా ముందుగానే వస్తాయి అన్నాడు. కరెక్టే. నెక్స్ట్, వెజిటేటివ్ ప్రాపగేటెడ్ ప్లాంట్స్ ఆర్ జెనెటికల్లీ టు డిస్సిమిలర్ అన్నాడు. ఈ పదం తప్పు. ఇక్కడ ఏముండాలి? ఐడెంటికల్. ఓకేనా. తల్లి మొక్క పిల్ల మొక్కని పోలి ఉండిద్ది అని చెప్పాం కదా. సో బోత్ ఏ అండ్ ఆర్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? డి అవ్వాలి. ఇదిగోండి, స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ బి ఈజ్ రాంగ్ అనమాట. ఇక్కడ ఐడెంటికల్ అని ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పుష్పించే మొక్కల కన్నా ముందుగా ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని బయటికి తీసుకొచ్చే గుణం, ప్రొడ్యూస్ చేసే గుణం వెజిటేటివ్లీ ప్రాపగేటెడ్ ప్లాంట్స్లో ఉన్నాయి అన్నమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. వెజిటేటివ్ అంటే క్లోన్ అని అర్థం. ఇదిగోండి, వెజిటేటివ్ అంటే క్లోన్, సేమ్గా ఉండిద్ది అని. దాని అర్థం నో వేరియేషన్, ఎటువంటి వేరియేషన్ ఉండదు అని అర్థం. తర్వాత విచ్ ప్లాస్టిడ్స్ కంటైన్ పిగ్మెంట్స్ దట్ గివ్ ప్లాంట్స్ దేర్ ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్ అన్నాడు. ప్లాంట్స్కి ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్ ఇచ్చే ప్లాస్టిడ్స్ ఏంటి అన్నాడు. ఎంఐలో ప్లాస్ట్ కాదు, ఇది స్టార్చ్ని స్టోర్ చేసుకునిద్ది. ల్యూకోప్లాస్ట్ కాదు, ఇది వైట్ కలర్ లేదా నో కలరు. క్లోరోప్లాస్ట్ కాదు, ఇది గ్రీన్ కలరు. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి? క్రోమోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ కెన్ గివ్ ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్ టు ద ఫ్రూట్స్ అనమాట. ఆ పిగ్మెంట్స్ కలిగి ఉంటాయి అక్కడ. గుర్తుపెట్టుకోండి. అలా ఉండటం వల్ల కీటకాలు దగ్గరున్నవి ఆ కలర్స్కి అట్రాక్ట్ చేయబడతాయి. దానివల్ల పొలినేషన్ జరిగే అవకాశం ఉంది. కీటకాల ద్వారా జరిగితే బర్డ్స్ ద్వారా జరిగిద్ది. కీటకాల ద్వారా జరిగితే తెలుసు కదా, వాటర్ ద్వారా జరిగితే హైడ్రోఫిలీ అని. ఓకేనా. గాలి ద్వారా జరిగితే యానిమోఫిలీ అని. బర్డ్స్ ద్వారా జరిగితే ఆర్నిథోఫిలీ అంటారు. అదే జంతువుల ద్వారా జరిగితే జూలోఫిలీ అంటారు. సో పోలింగ్ గ్రెయిన్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. పోలింగ్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ని మనం పొలినేషన్గా మాట్లాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కల్లో వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి యొక్క ఉపయోగం ఏంటి, బెనిఫిట్ ఏంటి అన్నాడు. ఏంటి అర్థం? దే కెన్ ఫ్లవర్, ఇదిగోండి, దే కెన్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఎర్లియర్ దెన్ దోస్ ప్రొడ్యూస్డ్ బై సీడ్స్ అనమాట. సీడ్స్ ద్వారా వచ్చే ఫ్లవర్స్, ఫ్రూట్స్ కన్నా ఇవి ముందే తీసుకొస్తాయి. ఎర్లియర్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ బనానా, షుగర్ కేను, రోజు, గ్రేప్స్, పొటాటో, ఇవన్నీ ఏంటి రాసుకోండి, ఇంపార్టెంట్. బనానా, షుగర్ కేను, రోజ్ ఫ్లవర్ అన్నమాట, గ్రేప్స్, పొటాటో, ఇవన్నీ కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఫాస్ట్ ప్రొడక్షన్ కంపేర్ టు సీడ్స్ అన్నమాట. బనానా, షుగర్ కేను, రోజు, గ్రేప్స్, పొటాటో అడగచ్చు. నెక్స్ట్, నేను ఈ క్వశ్చన్ కూడా నేను మాట్లాడాను ఇలాంటిది. క్యాలిక్స్ అంటే ఏమనాలన్నాడు. గ్రూప్ ఆఫ్ సెపల్స్. ఓకేనా. ఒక ఫ్లవర్కి చుట్టూ ఉండే ఆకుపచ్చ లాంటి కాండాలు, ఆకులు ఉంటాయి చూసారా, వాటిని సెపల్స్ అనాలి. మరి కార్పల్స్ అంటే వాటిని కొరెల్లా అనాలి. గ్రూప్ ఆఫ్ కార్పల్స్, కొరెల్లా. ఆకుకి ఉంటాయి కదా రెమ్మలు, కలర్ఫుల్ రెమ్మలు ఉంటాయి, గ్రీన్ రెమ్మలు ఉంటాయి. గ్రీన్ రెమ్మల్నేమో సెపల్స్ అనాలి, కలర్ఫుల్ రెమ్మల్నేమో సెపల్స్ అనాలి. వీటినేమో కార్పెల్స్ కాదు, పెటల్స్ అనాలి. కార్పల్స్ అన్నానండి. చూడండి, క్యాలిక్స్ అంటేనేమో సెపల్స్,
ఒకటో దానికి డి, ఇది కాదు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఒకటో దానికి డి, ఇది కూడా కాదు. ఆన్సర్ బికి డికి మధ్యలో ఉండాలి. తర్వాత కొరల్లా అన్నాడు. కొరల్లా అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పెటల్స్, అంటే కలర్ఫుల్ రెమ్మలు అనమాట. ఇవి గ్రీన్ కలర్లో ఉండే రెమ్మలు అనమాట. తర్వాత ఆండ్రూషియం అన్నాడు. ఆండ్రూషియం అంటే మేల్ పార్ట్ అనమాట. గైనోషియం అంటే ఫీమేల్ పార్ట్ అనమాట. సో ఒక పువ్వులో మేల్ పార్ట్ని ఏమనాలి? స్టేమెన్ అనాలి. మూడో దానికి బి, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ మూడో దానికి బి ఉంది. ఓకేనా? తర్వాత నాలుగో దానికి ఏ, గైనోషియం అంటే కార్పల్స్ అనాలి. సో నాలుగో దానికి ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ. ఎస్, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ని కార్పెల్స్ లేదా పిస్టిల్ అనాలి. ఇది పెటలు, అది పిస్టిల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్యాలిక్స్ని అండ్ కొరల్లా అని రెండింటిని నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ అంటారు. అంత బాగా ఉపయోగకరమైనవి కాదు, ఉపయోగం కానీ అంత బాగా కాదు. నెక్స్ట్ స్టేమెన్, అదేవిధంగా కార్పల్స్, వీటిని ఎసెన్షియల్ పార్ట్స్ అంటారు. మొత్తం ప్లాంట్స్లో ఫ్లవర్ పార్ట్లో, ఫ్లవర్లో ఉమ్మెత్త పువ్వు ఎగ్జాంపుల్గా మనం తీసుకొని మాట్లాడుతూ ఉంటాం. ఈ 4 భాగాలు ఉంటాయి. దాంట్లో 2 ఎసెన్షియల్, 2 నాన్ ఎసెన్షియల్, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ రీప్రొడ్యూసెస్ బై మీన్స్ ఆఫ్ స్పోర్స్ అన్నాడు. స్పోర్స్ ద్వారా చేసేది ఏంటి అన్నాడు. చెప్పాను, ఒకటి రైజోపస్ అనే ఫంగస్, ఇంకోటి ఫెర్న్స్ అనే మొక్కలు, ఇంకోటి ఏమో మోసెస్ అనే మొక్కలు. సో మాస్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? స్పోర్ ఫార్మేషన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. రైజోపస్ అనేది ఒక ఫంగస్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూస్ ఎలో మూమెంట్ ఆఫ్ ది మెటీరియల్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్ అన్నాడు. బోత్ డైరెక్షన్స్లో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని మనం ఏమనాలి? ఫ్లోయం అనాలి. ఒకవేళ సింగిల్ డైరెక్షన్ అనుకోండి, అది జైలం అనమాట, యూని డైరెక్షన్. సో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ కోసం మనం వాడుతూ ఉంటాం దీన్ని, ఫ్లోయంని. ద ప్యారెన్కైమా సెల్స్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. ప్యారెన్కైమా సెల్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నాడు. డెడ్ అన్నాడు, ఆ పదమే తప్పు. థిక్కెండ్ అన్నాడు, ఈ పదం కూడా తప్పు, అవి థిక్గా ఉండవు. మళ్ళీ డెడ్ అన్నాడు, ఈ పదం తప్పు. చూసారా మిగిలిన ఆప్షన్ ఎలా క్యాన్సిలేషన్ చేసుకుంటున్నానో? క్యాన్సిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఒక ప్రాపర్టీని చదువుకొని కానిది ఏంటి అనే విషయం నేర్చుకుంటే ఈజీగా నువ్వు ఆన్సర్ చేయగలవు. సో క్యాన్సిలేషన్ అనేది బెస్ట్ మెథడ్, గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి. అప్పుడు నీకు చాలా క్లారిటీ ఉండిద్ది అనమాట. 3 రాంగ్ అని చెప్పగలటం, తెలిసిన ఆన్సర్ పెడతాం అనేది క్లారిటీ కాదు. 3 రాంగ్ అని చెప్పడం క్లారిటీ అనమాట. సో లూజ్లీ అరేంజ్డ్ విత్ ఇంటర్సెల్యులర్ స్పేస్, లోపల స్పేస్ ఉండాలి. ప్యారెన్కైమాలో ఫోటోసింథసిస్ జరగాలి, అంటే గాలులు O2 CO2 ఎక్స్చేంజ్ జరగాలి. కాబట్టి ఎక్కువ స్పేస్ ఉండాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఫైనల్లీ చేంజ్ ఇంటూ ఫ్రూట్ అన్నాడు. ఓకేనా? ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్, సో పుష్పించే మొక్కల్లో ఏది ఫ్రూట్గా మారిద్ది అన్నాడు. ఏది మారిద్ది? ఇదిగోండి ఓవరీ. ఓవరీ ఎలా మారిపోయిద్ది? ఫ్రూట్గా మారిద్ది. ఓకేనా? ఓవ్యూల్ ఎలా మారిద్ది? సీడ్గా మారిద్ది. గుర్తుపెట్టుకోండి. జైగోట్ ఎలా మారిద్ది? ఎంబ్రియోగా మారిద్ది. అదన్నమాట. ఎలా మారుతాయి అన్నప్పుడు ఇది. ఓకేనా? ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవరీ ఫ్రూట్ అయిద్ది, ఓవ్యూల్ సీడ్ అయిద్ది. ఇన్ ప్లాంట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద ఓవ్యూల్ డెవలప్స్ ఇంటూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. పైన రాసాయిగా, ఓవ్యూల్ కాస్త సీడ్గా మారుతుంది. ఓకేనా? సీడ్గా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగోండి, ఈ ప్రాపర్టీ చూడండి. ఇలా గ్లాస్లో వాటర్ పోసి పైన ఒక ఉల్లిపాయను పెట్టినప్పుడు ఉల్లిపాయకి కిందక వేర్లు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిక్చర్ని మనకిచ్చి మనకు క్వశ్చన్ ఇచ్చాడు, అదేంటో చూద్దాం. స్టడీ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ కంటైనింగ్ వాటర్ ఫిల్డ్ జార్. ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ రాస్తున్నాడు ఎన్సీఆర్టీలో ఉన్నదాన్ని. వాటర్ ఫిల్డ్ జార్ అండ్ అన్ ఆనియన్ విత్ గ్రోయింగ్ రూట్స్ సెట్ వర్టికల్లీ అప్ అన్నమాట. ఒక ఉల్లిపాయని దాని మెయిన్ పార్ట్ గ్లాస్లో పెట్టి వాటర్లో పెట్టి అలా పెడితే సామాన్యంగా గ్రోయింగ్ రూట్స్ అనేవి ఉల్లిపాయ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? ఇలా రావడం గల కారణం ఏంటి? అక్కడ ఏ టిష్యూ ఉండాలి? విచ్ టైప్ ఆఫ్ టిష్యూ ప్రజెంట్ ఇన్ ద పోర్షన్ ఏ. ఇదిగోండి, ఇలా ఇచ్చి
ఏ పోర్షన్ ఇచ్చి ఇక్కడ ఏ టిష్యూ ఉండొచ్చు అన్నాడు. సామాన్యంగా జాగ్రత్త చూడండి, సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలో చెబుతాను. గ్రోయింగ్ జరిగింది అంటే అక్కడ డివైడింగ్ సెల్స్ అనేవి ఉండాలి. డివిజన్ జరిగితేనే గ్రోత్ జరిగినప్పుడు. డివైడింగ్ సెల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మెరిస్టమాటిక్ టిష్యూలో ఉంటాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి? మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకేనా? ప్యారెంకైమా, స్క్లెరెంకైమా, క్లోఎంకైమా కాదు. ఈ మూడు కూడా సింపుల్ పర్మనెంట్ టిష్యూకి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ గార్డెనర్ వాంట్స్ టు గ్రో స్ట్రాంగర్ ప్లాంట్స్. గట్టి మొక్కలు పెంచుదాం అనుకుంటున్నాడు. విత్ బెటర్ ఫ్రూట్, మంచి ఫ్రూట్స్ ఇచ్చే గట్టి మొక్కలు. విచ్ పొలినేషన్ మెథడ్ షుడ్ దే ఎంకరేజ్ అన్నాడు. ఏ పొలినేషన్ మెథడ్ని తను వాడితే బాగుండిద్ది అన్నాడు. సెల్ఫ్ పొలినేషనా, క్రాస్ పొలినేషనా అని అడిగాడు. ఓకేనా? సో ఆన్సర్ ఏమవ్వాలి? క్రాస్ పొలినేషన్ వాడాలి. క్రాస్ పొలినేషన్ వాడటం వల్ల ఏమైంది అంటే ఎక్కువ వేరియేషన్ మనకు కనపడిద్ది అనమాట. ఉదాహరణకి డిసీజ్ రెసిస్టెన్స్. ఓకేనా? తెగుళ్ళు వచ్చే అవకాశం, మొక్కలకు కానీ కాయలకు కానీ తెగుళ్ళు చాలా తక్కువగా వస్తుంటాయి. బెటర్ ఫ్రూట్ క్వాలిటీ, ఫ్రూట్ క్వాలిటీ బాగా పెరిగిపోయింది. జెనెటిక్ వేరియేషన్ బాగా పెరిగిద్ది అనమాట. సో ఇన్ని మార్పులు రావాలి అంటే క్రాస్ పోలినేషన్ జరగాలి. అంటే ఒక ఫ్లవర్లో ఉన్న మేల్ పార్ట్ నుంచి ఇంకో ఫ్లవర్లోని ఫీమేల్ పార్ట్కి పోలన్ గ్రెయిన్స్ వెళ్ళాలి. అలా వేరు ఫ్లవర్స్లో జరిగింది అనుకోండి క్రాస్ పోలినేషన్. ఒకే ఫ్లవర్లో జరిగింది అనుకోండి సెల్ఫ్ పోలినేషన్. ఓకేనా? ఒకే ఫ్లవర్లో మేల్ పార్ట్ నుంచి ఫీమేల్ పార్ట్కి వెళ్ళినాయి అనుకోండి అది సెల్ఫ్ పోలినేషన్. అలా కాకుండా ఒక ఫ్లవర్లోని మేల్ పార్ట్ నుంచి ఇంకో ఫ్లవర్లోని ఫీమేల్ పార్ట్కి వెళ్ళింది అనుకోండి అది క్రాస్ పోలినేషన్. కాబట్టి మంచి ఫ్రూట్ కావాలి అనుకుంటే క్రాస్ పోలినేషన్కి వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈజ్ యూనిసెక్షువల్. యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి అన్నాడు. సారీ, ప్లాంట్ అడిగాడు. చూడండి, విచ్ ఆఫ్ ది ప్లాంట్స్ ఈజ్ యూనిసెక్షువల్. ఓకేనా? యూనిసెక్షువల్ అంటే ఏంటి? ఆ ఫ్లవర్లో, ఆ ప్లాంట్లోని ఫ్లవర్లో ఉంటే స్టేమెన్స్ ఉంటాయి, అంటే మేల్ పార్ట్ ఉండిద్ది లేదా పిస్టల్ ఉండిద్ది, ఏదో ఒకటే ఉండిద్ది. మేల్ సెక్స్ ఆర్ ఫీమేల్ సెక్స్ ఏదో ఒకటి ఉండడానికి మాత్రమే అవకాశం ఉంది, రెండు ఉండవు. కాబట్టి యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? పపాయ. సో పపాయ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? ఒకటి పపాయ, రెండోది వాటర్ మిలాను, ఇంకోటి కుకుంబరు, ఇంకోటి మేజ్. ఈ నాలుగు కూడా ఏంటి? యూనిసెక్షువల్ ఫ్లవర్స్. అంటే ఫ్లవర్లో స్టేమిన్ కానీ లేదా పిస్టిల్ ఉంటే మేల్ పార్ట్ ఫీమేల్ పార్టే ఉండిద్ది. రెండు ఉన్నాయి అనుకోండి వాటిని బైసెక్షువల్ అంటారు. బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటారు. బైసెక్షువల్ ఫ్లవర్స్కి ఒకటి మస్టర్డ్, ఇంకోటేమో హిబిస్కస్ అంటే మందార పువ్వు అనమాట, ఇంకోటేమో చైనా రోజ్. ఇవి ఎగ్జాంపుల్స్. సో మనకు ఎగ్జామ్లో బైసెక్షువల్ కానీ యూనిసెక్షువల్ కానీ అడగచ్చు. యూనిసెక్షువల్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి అనే విధానంలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ వన్, ద థలామస్. దీన్ని రెసెప్టికల్ అంటారు. ఇన్ ఏ ఫ్లవర్ పర్ఫార్మ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ అన్నాడు. థలామస్ అనేది ఏ ఫంక్షన్ చేసిద్ది అన్నాడు. ప్రొడ్యూస్ పోలన్ గ్రెయిన్స్, పరాగ్రేణులను ప్రొడ్యూస్ చేసిద్ది కాదు. ప్రొడ్యూస్ నెక్టార్, ఇది తప్పే. ఫార్మ్ ద ఓవ్యూల్స్, ఇది తప్పే. ఆన్సర్ ఏమవ్వాలి? సపోర్ట్స్ ద ఫ్లోరల్ పార్ట్స్ అండ్ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్రూట్ అనమాట. అన్ని ఫ్లోరల్ పార్ట్స్, మనం మాట్లాడుకునే అన్ని ఫ్లోరల్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ వాగిని మనం ఏమంటాం? థలామస్ అంటాం. ఓకేనా? ఇది ఒక స్టేజ్ లాంటిది అనమాట. సో అన్ని ఫ్లోరల్ పార్ట్స్ అంటే సెపల్స్, పెటల్స్, స్టేమిన్స్, పిస్టిల్ అన్ని భాగాలు ఎక్కడి నుంచి అయితే స్టాండ్ అయి ఉంటాయో, ఏ స్టేజ్ మీద మనుషులందరూ నుంచి ఉంటారో అలాగా ఫ్లవర్లోని అన్ని భాగాలు ఎక్కడైతే బేస్ అయి ఉంటాయో దాన్ని థలామస్ అనాలి. ఈ థలామస్ చాలా చాలా ఇంపార్టెంట్. యాపిల్లో తినగలిగిన భాగం ఏంటి అంటాడు? థలామస్. ఓకేనా? యాపిల్లో తినగలిగిన భాగం అంటే ఏంటి? థలామస్ అనమాట. సో ఇవన్నీ ఒక ఫ్లవర్ ఫ్రూట్గా మారినప్పుడు ఈ బేస్ పార్ట్ మొత్తం తినగలిగిన భాగంగా మారిద్ది అనమాట.
సో ఏడబుల్ పార్ట్స్ అని చెప్పి ఇదివరకు బాగా అడిగేవాడు, ఇప్పుడు అడగట్లేదు. ఓకేనా, కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి తినగలిగిన భాగాలు అడుగుతాడు. ఎండోస్పర్ము ఇలాగ మనకి కొన్ని ఉంటాయి అన్నమాట, తలామస్ అని చెప్పి బాగా అడుగుతుండేవాడు. సో మనకేమవ్వాలి, తలామస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. యాపిల్, స్ట్రాబెరీ ఇలా కొన్ని పార్ట్లో తలామస్ మొత్తం తినగలిగిన భాగంగా మారింది. గుర్తుపెట్టుకోండి, తలామస్ అంటే ఏంటి, ఎక్కడైతే ఫ్లవర్లోని అన్ని పార్ట్స్ ఒక స్టేజ్ మీద ఉంటాయో, బేస్ మీద ఉంటాయో, ఆ బేస్నే తలామస్ అనాలి. తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్ హెల్ప్స్ టు గ్రో ప్లాంట్స్ దట్ డు నాట్ ప్రొడ్యూస్ సీడ్స్ అన్నాడు. అవును, ఓకేనా. సీడ్స్ రాకుండా మనం ప్లాంట్స్ని గ్రో చేయాలి అంటే మనం ఏం వాడచ్చు, ఎసర్షన్ వాడచ్చు. ఎందుకు, వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనకి రూట్స్, స్టెమ్స్, లీవ్సే ఉంటాయి, ఫ్రూట్స్, సీడ్స్ ఉండవు. ఓకేనా. సో సీడ్స్ని ప్రొడ్యూస్ చేయకుండా ప్లాంట్స్ని పెంచగలిగే పద్ధతుల్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. ఇట్ యూజెస్ ఫ్లవర్స్ టు గ్రో న్యూ ప్లాంట్స్ అన్నాడు. ఓకేనా, ఇట్ యూజెస్ ఫ్లవర్స్ అన్నాడు, తప్పు. అసలు ఫ్లవర్స్ అనేవి ఉండవు, చెప్పాను కదా. ఉంటే రూట్స్, స్టెమ్స్, లీవ్సే ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి అనే పదమే తప్పు. సో ఏ రైట్, బి రాంగ్. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, ఫ్లవర్స్ లేకుండా, ఫ్రూట్స్ లేకుండా, సీడ్స్ని ప్రొడ్యూస్ చేయకుండా ప్లాంట్స్ని గ్రో చేయాలి అంటే మనం వెజిటేటివ్ ప్రాపగేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ విత్ దేర్ కరెక్ట్ మోడ్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్ అనాలి. అంటే విత్తనాల వ్యాప్తి గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో వాటరు, ఎక్స్ప్లోజను, విండు, యానిమల్ ఈ 4 ఉంటాయని చెప్పాను మీకు. ఓకేనా, ఇప్పుడు గాలి ద్వారా విత్తనాలు వెదజల్లబడాలి. గాలి ద్వారా జరిగే దేంట్లో, ఎక్కడ జరిగిద్ది అంటే ఇదిగోండి డాండిలియాన్స్. డాండిలియాన్స్ అనేది మీరు చూసే ఉంటారు. ఎక్కడ చూస్తారంటే సినిమాల్లో కానీ మన ఫోన్ వాల్పేపర్ డిస్ప్లేస్లో డెలికేట్గా ఉండిద్ది అనమాట. మనం నోటి దగ్గర పెట్టుకొని ఇలా ఊదామనుకోండి, ఆ ఫ్లవర్లోని సీడ్స్ అన్ని దూరంగా వెళ్ళిపోయి పడిపోతూ ఉంటాయి. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు డాండిలియాన్స్ అని, మీరు నెట్లో కొట్టండి క్లియర్గా అర్థమైద్ది. సో అక్కడ విండ్ ద్వారా, ఒకటో దానికి సి, విండ్ ద్వారా విత్తనాలన్నీ వెదజల్లబడతాయి. సో ఒకటో దానికి సి ఇక్కడ ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇక్కడ కూడా ఉంది. సో ఏకి డీకి మధ్య ఆన్సర్స్ ఉండాలి. తర్వాత లోటస్, లోటస్ అంటే వాటర్ అనమాట. సో వాటర్ ద్వారా విత్తనాలు వెదజల్లబడితే దాన్ని లోటస్గా తీసుకోవచ్చు. సో రెండో దానికి ఏ, ఇది రాంగ్ ఆన్సర్. రెండో దానికి ఏ ఇక్కడ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. 2 తెలిస్తే పెట్టేయచ్చు అనమాట. తర్వాత మ్యాంగో, మ్యాంగో అనేది ఏంటి, యానిమల్ అనమాట. యానిమల్ ద్వారా ఏమవుతాయి, విత్తనాలు వెదజల్లబడతాయి. ఒక మామిడికాయని మనం తిన్నాం, తినేసి మామిడికాయ టెంగిని పక్కన పడేసాం, యానిమల్స్ ఎవరో. ఇప్పుడు అడవుల్లో అనుకోండి, కింద చాలా జంతువులు ఆ మామిడికాయల్ని తినేసి పక్కన పడేస్తాయి. అప్పుడు విత్తనాలు ఏమైనాయి, డిస్పర్స్ అయినాయి. విత్తనాలు డిస్పర్స్ అవడం వల్ల మొక్కల వ్యాప్తి పెరిగింది. నెక్స్ట్ క్యాస్టర్, క్యాస్టర్ అంటే ఏంటి, ఎక్స్ప్లోజన్. నేనే చెప్పాగా, సీడ్ ఎక్స్ప్లోజన్ అంటే క్యాస్టర్ అనమాట. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాక మీకు చెబుతానని ఆపింది ఇక్కడే అనమాట, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది, సీడ్ డిస్పర్సల్ మెథడ్స్ అనమాట. మీకు 4 చెప్పాను, 4 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇవే అడుగుతాడు, ఎందుకంటే ఇవి ఎన్సీఆర్టీలో ఉన్నాయి, బియాండ్ దాన్ని దాటి వెళ్ళడు. నెక్స్ట్, సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 688. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ లిస్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ నోన్ యాజ్ జైలం అన్నాడు. సో కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అన్న, వాస్కులర్ టిష్యూ అన్న ఒకటే అనమాట. ఓకేనా, జైలంలో ఏముంటాయి అన్నాడు. ఏముంటాయి, సో సీవ్ ట్యూబ్స్ అనేవి జైలంలో ఉండవు, సీవ్ సెల్స్ అనేవి ఉండవు, కంపానియన్ సెల్స్ సీవ్ ట్యూబ్స్ ఉండవు. సో ఆన్సర్ ఏమవ్వాలి, ట్రాకియాయిడ్స్, వెజల్స్, జైలం ప్యారెంకైమా, జైలం ఫైబర్స్ అనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, వాటర్ని, మినరల్స్ని ఇవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత విచ్ స్ట్రక్చర్ ఇన్ రైజోపస్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ త్రూ స్పోర్ ఫార్మేషన్ అన్నాడు. సో రైజోపస్ అనేది ఏంటి, ఒక రకమైన ఫంగై అనమాట. ఈ ఫంగైలో ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగిద్ది, దాన్ని ఏమన్నాడు, స్పోర్ ఫార్మేషన్ అన్నాడు. ఓకేనా, అయితే ఏ స్ట్రక్చర్ ఈ రైజోపస్లో స్పోర్ ఫార్మేషన్ జరగడానికి ఉపయోగపడిద్ది అన్నాడు, దాని పేరు స్పోరాంజియా.
గుర్తుపెట్టుకోండి, స్పోరాంజియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ స్పోరాంజియా దగ్గర నుంచే మనకి స్పోర్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఇది ఒక రీప్రొడక్టింగ్ యూనిట్ బాడీస్ అనమాట. ఓకేనా, నేను అసెక్షువల్ రీప్రొడక్షన్ చెప్పినప్పుడు స్పోరాంజియా అంటే ఏంటి, హైఫే అంటే ఏంటి, రిజార్ట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాను. కాన్సెప్ట్ వినకుండా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. యూ నీడ్ టు నో సమ్ కాన్సెప్ట్స్. ఓకేనా, రైజోట్స్ అంటే ఎందుకు, ఇవి మనకి యాంకర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. హైఫే అంటే ఏంటి, థ్రెడ్ లైక్ ఫిలమెంట్స్ అని చెప్పాను. ఓకేనా, మైసీలియం అంటే ఏంటి, నెట్వర్క్ ఆఫ్ హైఫే. హైఫే లాంటి స్ట్రక్చర్స్ ఒక నెట్వర్క్గా కలిసి ఉంటే దాన్నే మైసీలియం అంటారు. ఈ పదాలన్నీ కూడా మనం వివరించడం జరిగింది. స్పోరాంజియంలో ఏమవుతాయి, టు ప్రొడ్యూస్ స్పోర్స్ అనమాట. ఈ మొత్తం కూడా మనకి రైజోపస్లో జరిగింది. స్పోర్ ఫార్మేషన్ రైజోపస్ ఫంగైలో, మోసెసెస్ అండ్ ఫెంట్స్ అనే మొక్కల్లో జరుగుతాయి అన్నమాట. ఇన్ ఏ స్టార్చ్ టెస్ట్, స్టార్చ్ అంటే ఏంటి, పిండి పదార్థం. పిండి పదార్థం ఉందా లేదా అని ప్రయోగించే టెస్ట్ అనమాట. ఇన్ ఏ స్టార్చ్ టెస్ట్ యూజింగ్ ఏ వ్యారిగేటెడ్ లీఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యాడింగ్ అయోడిన్ సొల్యూషన్ అట్ ద ఎండ్ అన్నాడు. ఈ స్టార్చ్ ఉందా లేదా అని కనుక్కునే ప్రయోగంలో చివరిలో మనం అయోడిన్ కలుపుతాం ఎందుకు అన్నాడు. ఎందుకు, స్టార్చ్ ఉందో లేదో తెలుసుకోవడానికి. సో టు స్టెయిన్ ద స్టార్చ్ ప్రజెంట్ ఇన్ ద లీఫ్ అన్నమాట. ఓకేనా, కాబట్టి మనం అయోడిన్ని కలుపుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం అయోడిన్ని తీసుకెళ్ళి స్టార్చ్ అనే పిండి పదార్థాన్ని కలుపుతామో అప్పుడు ఆకు బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్చ్ టెస్ట్లో ఎలా మారిపోయింది అంటాడు, బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోయింది అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు, లీఫ్ని తీసుకొని బాయిల్ చేస్తారు వాటర్లో. ఆ తర్వాత ఏం చేస్తారు, బాయిల్ ఇన్ ఆల్కహాల్లో బాయిల్ చేస్తారనమాట. అప్పుడు క్లోరోఫిల్ రిమూవ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వామ్ వాటర్తో దాన్ని వాష్ చేస్తారు. ఓకేనా, ఆ తర్వాత ఏం చేస్తాడు, యాడ్ అయోడిన్. రేపు ఎప్పుడైనా స్టార్చ్ను కనుక్కునే పద్ధతుల్లో ప్రాసెసెస్ అడగచ్చు. కాబట్టి బాయిల్ ఇన్ వాటర్, బాయిల్ ఇన్ ఆల్కహాల్ టు రిమూవ్ క్లోరోఫిల్, ఆఫ్టర్ దట్ వామ్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేయడం, అయోడిన్ని కలపడం. అప్పుడు ఒకవేళ బ్లూ బ్లాక్ కలర్లోకి మారితే ఆ ఆకులో ఏమున్నట్టు, పిండి పదార్థం ఉన్నట్టు అనమాట. అలా మనం కనుక్కోవచ్చు. ఓకేనా, తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నీడ్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్ ఈస్ కరెక్ట్ అన్నాడు. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఎక్కువ మొత్తంలో కావాలి. ఇవి ఎందుకు కావాలి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అన్నాడు. ఇదిగోండి పేరులోనే ఉంది, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఎక్కువ మొత్తంలో కావాల్సినవి. ఓకేనా, నాట్ రిక్వైర్డ్ అన్నాడు తప్పు, హార్మ్ఫుల్ అన్నాడు తప్పు, ఓన్లీ డ్యూరింగ్ ఫ్లవరింగ్ అయ్యేటప్పుడే కావాలన్నాడు, ఆ పదం తప్పనమాట. ఓకేనా, మ్యాక్రోన్యూట్రియంట్స్ని చూడమని కూడా చెప్పాను నేను, గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే, ఆ తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఇలా 6 గుర్తుపెట్టుకోండి. ఎన్పికే, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఒకవేళ మైక్రో అంటే స్మాల్ క్వాంటిటీలో కావాల్సినవి అన్నమాట. ఒకటి ఐరన్, తర్వాత జింకు, ఓకేనా, కాపరు, ఆ తర్వాత బోరాను. నిన్నే వచ్చింది బోరాన్ అనేది ఒక ప్లాంట్కి ఎక్కడి నుంచి అందుతుంది, సాయిల్ నుంచి. ఈ క్వశ్చన్ నిన్న ఫస్ట్ షిఫ్ట్లో మనం మాట్లాడుకున్నాం అనమాట, ఫస్ట్ పార్ట్లో. ఓకేనా, ఆ తర్వాత మాంగనీస్ అనమాట. సో ఐరన్, జింకు, కాపరు, మాంగనీస్, బోరాన్ ఇవి తక్కువ మొత్తంలో కావాల్సినవి. ఓకేనమ్మా, తర్వాత రబీ క్రాప్స్ ఆర్ హార్వెస్టెడ్ ఇన్ విచ్ సీజన్ అన్నాడు. ఏ సీజన్లో రబీ క్రాప్స్ని పండిస్తారు అన్నాడు. సామాన్యంగా మన వర్షాకాలంలో అంటే రైనీ సీజన్లో మనం ఏమేస్తాం, వరి వేస్తాం అన్నమాట. వాటిని ఏమంటారు, సరిగ్గా గుర్తుకు రావట్లేదే, ఖరీఫ్. ఖరీఫ్ వేస్తాం అన్నమాట. ఓకేనా, ఖరీఫ్ క్రాప్స్ వేస్తాం. ఖరీఫ్ క్రాప్స్ తర్వాత మనం ఏమేస్తాం, రబీ వేస్తాం అన్నమాట. సో రబీ పంటలు ఎప్పుడు వేస్తామని అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వేస్తాం, సమ్మర్లో వేస్తాం. ఓకేనా, సమ్మర్ అనమాట. సమ్మర్లో మనం వాటిని విత్తుతాం అన్నమాట. విత్తడం ఎప్పుడు, సౌన్ ఇన్ వింటర్లో మనం విత్తుతాం. మరి ఎప్పుడు కోస్తాం, హార్వెస్ట్ అడిగాడు, కోయటం అనమాట.
హార్వెస్ట్ ఇన్ సమ్మర్ అన్నమాట. సమ్మర్. అదే నెలలు అడిగాడు అనుకోండి, అక్టోబర్ నవంబర్ కాలంలో నాటుతాం. సమ్మర్ మార్చి ఏప్రిల్ కాలంలో మనం రబీ పంటలకు వస్తాం అనమాట. రబీ అంటే ఏమొస్తాయి? వీట్, బార్లీ, మస్టర్డ్, పీ ప్లాంట్, బఠానీ. ఇది కాకుండా గ్రామ్. సో గ్రామ్ అనేది పీ, మస్టర్డ్, బార్లీ, వీట్. వీటిని ఏమనాలి? రబీ క్రాప్స్ అనాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే ఖరీఫ్ అనుకోండి, రైనీ సీజన్లో మనం విత్తుతాం, అట్మన్ సీజన్లో కోస్తాం అన్నమాట. ఓకేనా? హార్వెస్టెడ్ ఇన్ అట్మాన్. ఆ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఖరీఫ్ క్రాప్స్ని మన్సూన్లో సౌండ్ చేస్తాం, హార్వెస్టెడ్ ఎప్పుడు చేస్తామంటే అట్మన్ సీజన్లో చేస్తాం. From the given alternatives, which method of asexual reproduction involves the formation of new plant అన్నాడు. ఫ్రమ్ ఏ బ్రోకెన్ పోర్షన్ ఆఫ్ ది పేరెంట్ ప్లాంట్ అన్నాడు. ఒక పేరెంట్ ప్లాంట్ ఇలా మనకి బ్రేక్ అయిపోవాలి, ఇలా 3 భాగాలుగా 4 భాగాలుగా ఫామ్ అవ్వాలి. ప్రతి భాగం కూడా ఏమైంది? ఒక ఈచ్ ఇండివిజువల్ ప్లాంట్ అయింది. దాన్ని ఏమనాలి? ఫ్రాగ్మెంటేషన్ అనాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫ్రాగ్మెంటేషన్ ఇస్ ద టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇక్కడ పేరెంట్ బాడీ బ్రేక్ అయిపోయింది, 2 or 4 ఫ్రాగ్మెంట్స్ అనమాట. ఈచ్ ఫ్రాగ్మెంట్ ఒక మంచి కంప్లీట్ ఇండివిజువల్ ప్లాంట్ గా అభివృద్ధి చెందిద్ది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? బైండరీ విజన్ ఇచ్చాడు. బైండరీ విజన్ మనకి ఎక్కడ జరిగిద్ది? అమీబా బ్యాక్టీరియాలో జరిగిద్ది, నాట్ ఇన్ ప్లాంట్స్. ఫెర్టిలైజేషన్ కాదు. ఇక స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్ అనేది స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట, నాట్ ఫ్రాగ్మెంట్స్. నాట్ ఫ్రాగ్మెంట్స్. ఫ్రాగ్మెంట్స్ అంటే బ్రేక్స్ అనమాట. క్వశ్చన్లో చూడండి, బ్రోకెన్ పార్ట్ అన్నాడు. బ్రోకెన్ పోర్షన్ ఫ్రాగ్మెంట్ అంటారు, దాన్ని స్పోర్ అని అనకూడదు. ఓకేనా? బైండరీ ఫిజన్ 2 భాగాలుగా విడిపోవడం అనేది అమీబా బ్యాక్టీరియాలో జరిగింది. బ్యాక్టీరియా ఈజ్ ఎ ప్రొకారియోటిక్. కేంద్రకం బాగా డెవలప్ అవ్వని కణాలు. ఇవన్నీ కూడా రిపీట్ చేసుకుంటూ ఉండాలండి, అయితేనే గుర్తుండయి. అది నేనైనా మీరైనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడిఫికేషన్స్ ఆఫ్ సీడ్ హెల్ప్స్ ఇన్ విండ్ డిస్పర్సల్ అన్నాడు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, విండ్ డిస్పర్సల్ గుర్తుందా? గాలి ద్వారా జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? డాండిలియాన్స్. హాలీవుడ్లో డాండిలియాన్స్ అనే సాంగ్ కూడా ఉండిద్ది అనమాట, చాలా ఫేమస్ సాంగ్. సో విండ్ డిస్పర్సల్ ఈ డాండిలియాన్స్ అనే పూలలో జరిగి విత్తనాలు దూరంగా పడవేయటానికి ఆ ప్లాంట్లో, ఆ సీడ్స్లో ఉండే మోడిఫికేషన్ ఏంటి అన్నాడు. ఓకేనా? ఇదిగోండి, వింగ్ లైక్ హెయిరీ అవుట్ గ్రోత్ అనమాట. చిన్నపిల్లల జుట్టు కానీ అప్పుడే తలస్నానం చేయించి డ్రైర్ పెట్టంగానే ఎలా గాలికి ఎగురుతూ ఉండిద్ది, అలాగా ఆ డాండిలియాన్స్ ఫ్లవర్ చూసినప్పుడు ఆ సీడ్స్ గాలి వచ్చినప్పుడు వింగ్ లైక్ హెయిరీ అవుట్ గ్రోత్తో బయటకు ఊగుతూ ఉంటాయి అన్నమాట. నువ్వు గట్టిగా ఊజితే అవి బయటకు విరజిమ్మి దూరంగా పడతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ లైట్ హెయిరీగా ఉంటూ ఉంటాయి. ఈజీలీ క్యారీడ్ బై ఎయిర్ కరెంట్స్. గాలి వేగంతో, గాలి ప్రవాహాలతో వాటిని నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఫంక్షన్ ఆఫ్ స్టిగ్మా ఇన్ హిబిస్కస్ ఫ్లవర్ అన్నాడు. నాట్య ఫంక్షన్ అన్నాడు. స్టిగ్మా అనేది ఏంటి? ఒక ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. ఇది ఎలా ఉండిద్ది? స్టిక్కీగా ఉండిద్ది. స్టిగ్మా ఈజ్ స్టిక్కీ, అతుక్కుపోయే భాగం. పోలింగ్ గ్రెయిన్స్ వచ్చి అక్కడ పడి అతుక్కుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆడేమన్నాడు? కాని ఫంక్షన్ ఏంటి అన్నాడు, చూద్దాం. టు ప్రొడ్యూసింగ్ మేల్ జర్మ్ సెల్స్ అన్నాడు. ఇదే తప్పు. అసలు సిగ్మాకి మేల్ పర్సన్కి సంబంధమే లేదు. పోలింగ్ గ్రెయిన్స్ రిసీవ్ చేసుకునిద్ది, స్టిక్కీ సర్ఫేస్, ఫెసిలిటేటింగ్ పోలెన్ ట్యూబ్. ఇది పోలెన్ ట్యూబ్ గ్రోత్కి ఫెసిలిటేట్ చేసిద్ది అనమాట. స్టార్ట్ అవ్వండి అనిద్ది. ఓకేనా? పోలెన్ ట్యూబ్కి పాత్ ఇచ్చేది ఎవరు? స్టైల్. ఫెసిలిటేట్ చేసేది ఎవరు? స్టిగ్మా. పోలెన్ ట్యూబ్ ఎక్కడికి ఫామ్ అయింది? ఓవరీస్లోకి ఫామ్ అయింది. ఎక్కడి నుంచి ఫామ్ అయింది? స్టిగ్మా నుంచి ఫామ్ అయింది. ఇదిగోండి, పైన స్టిగ్మా ఉండిద్ది, కింద ఓవరీస్ ఉంటాయి. ఈ స్టైలు పోలెన్ ట్యూబ్ ఫామ్ అవటానికి పాత్ని ప్రొవైడ్ చేసిద్ది అనమాట. ఓకేనా? సెల్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ల్యాక్ వాక్యూల్స్ బికాజ్ అన్నాడు. మెరిస్టమాటిక్ టిష్యూ ఎప్పుడు డివైడ్ అవుతూ ఉండేది, దాంట్లో వాక్యూల్స్ ఎందుకు ఉండవు అన్నాడు. మనం మాట్లాడుకున్నాగా, మెరిస్టమాటిక్ టిష్యూ సెల్స్ ఆర్ యాక్టివ్లీ డివైడింగ్ నీడ్ ఏ డెన్స్ సైటోప్లాజం అనమాట. యాక్టివ్లీ డివైడ్ అవుతున్నప్పుడు లోపల ఖాళీలు ఉండవు.
నో వ్యాక్యూల్స్, బికాజ్ లార్జ్ వ్యాక్యూల్స్ విడ్ ఆక్యుపై స్పేస్ అన్నమాట. ఓకేనా. కాబట్టి మెరిస్టమాటిక్ టిష్యూస్లో ఏముండవు, వ్యాక్యూల్స్ అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో మెరిస్టమాటిక్ టిష్యూ ఎప్పుడు ఏం జరగాలి, డివిజన్ జరగాలి. డివిజన్ జరగాలంటే ఖాళీ ప్రదేశం ఉండకూడదు, డెన్స్గా సాంద్రత కలిగిన సైటోప్లాజం అక్కడ ఉండాలన్నమాట. విచ్ మెరిస్టమాటిక్ టిష్యూ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిన్. ఆక్సిన్ అనేది ఒక ప్లాంట్ హార్మోన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఆక్సిజన్ అనే ప్లాంట్ హార్మోన్ ఎక్కువగా యాడుండిద్ది అన్నాడు. ఇదిగోండి ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూలో ఉండిద్ది. ఓకేనా. ఉదాహరణకి నువ్వు ఒక ప్లాంట్ని తీసుకుంటే ప్లాంట్ టిప్ ఆఫ్ ది స్టెమ్, ఈ పై భాగంలో ఉండే హార్మోన్నే ప్లాంట్ హార్మోన్నే ఆక్సిన్ అంటాం. ఈ ఆక్సిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్లాంట్ గ్రోత్ హార్మోన్. ఇది లైట్ ఎటువైపు ఉందో కాండం అటువైపు పెరగటానికి సహాయపడే హార్మోన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. చాలా ఎగ్జామ్స్ అడిగాడు. హెల్ప్స్ ఇన్ ఫోటోట్రోపిజం అండ్ జియోట్రోపిజం. జియోట్రోపిజం ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఒక మొక్క లైట్ వైపుకి తిరిగి పెరగటాన్ని, ఒక మొక్క గ్రావిటీకి వ్యతిరేకంగా పైకి పెరగటాన్ని రెండింటిని ప్రోత్సహిస్తుంది. సో గ్రోత్ డ్యూ టు లైట్, గ్రోత్ డ్యూ టు గ్రావిటీ, ఈ రెండింటిని సపోర్ట్ చేసే హార్మోనే ఆక్సిన్ హార్మోన్. ఓకేనా. ఎపికల్ డామినెన్స్ని కంట్రోల్ చేసిద్ది అనమాట. స్టెమ్ ఎలాంగేషన్ కూడా పెంచిద్ది, గుర్తుపెట్టుకోండి ఈ పదం, స్టెమ్ ఎలాంగేషన్. ఈ పదం కూడా బాగా అడుగుతాడు. స్టెమ్ ఎలాంగేషన్కి బాగా సహాయపడుతున్న హార్మోన్ ఏంటి అంటే మనం ఏం చెప్పాలి, ఓకేనా. స్టెమ్ ఎలాంగేషన్ అంటారు, గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు పాయింట్లు ఇది బాగా అడుగుతూ ఉంటాడు. ఆక్సిన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. అలైంగిక ప్రత్యుత్పత్తి ప్లాంట్స్లో ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. ఇదిగోండి వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల ఉపయోగం ఏంటి అన్నాడు. ఏంటి, ఇదిగోండి ఇట్ ఎలోస్ ప్రాపగేషన్ ఆఫ్ సీడ్లెస్ ప్లాంట్స్ సచ్ అస్ బనానా అనమాట. సీడ్లెస్ ప్లాంట్స్ని క్రియేట్ చేయగలదు. ఓకేనా. బనానా, షుగర్ కేన్, గ్రేప్స్, పొటాటో, రోజ్ అని చెప్పాను. ఇవన్నీ కూడా ఫాస్టర్ మల్టిప్లికేషన్ జరుగుతాయి, ఈజీగా ఫ్లవరింగ్ వస్తాయి. సీడ్స్ ఉండి ఫ్లవర్స్ రావాలంటే చాలా కష్టం. సీడ్లెస్ ప్లాంట్స్ని ఈజీగా ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉంది. దాంట్లో ముఖ్యమైనది బనానా, షుగర్ కేన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ విచ్ సెల్స్ ఇన్ జైలం ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ వర్టికల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. వర్టికల్ ట్రాన్స్పోర్ట్ అంటే సింగిల్ డైరెక్షన్, కింద వైపు నుంచి పై వైపుకి వాటర్ మినరల్స్ వెళ్ళాలి. ముఖ్యమైన భాగం ఏంటి అన్నాడు. ఆ ముఖ్యమైన భాగం ఏమవ్వాలి మనకి, ముఖ్యమైన భాగం ట్రాకియాడ్స్, వెజల్స్. ఇదిగోండి ఇక్కడ ఉందిగా, ఈ రెండే ముఖ్యమైన భాగం అన్నమాట. ట్రాకియాడ్స్, వెజల్స్ చాలా ముఖ్యమైన భాగం, గుర్తుపెట్టుకోండి. మరి ప్యారెంకైమా ఎందుకు, స్టోరేజ్ కోసం. ఫైబర్స్ ఎందుకు, సపోర్ట్ కోసం అన్నమాట. ఓకేనా. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ ఎందుకు అవసరం అన్నాడు. ఎందుకు, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ స్మాల్ అమౌంట్స్ అని ఉందిగా, దే సపోర్ట్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఈవెన్ స్మాల్ అమౌంట్స్ అనమాట. ఓకేనా. సో మొక్కలు కొన్ని ఫంక్షన్స్ని అవసరంగా చేయాలి, అవి చాలా అవసరం. వాటిని చేయడానికి కొంత మొత్తంలో మైక్రోన్యూట్రియంట్స్ మనకు కావాలి. ఐరన్, జింకు, కాపరు, బోరాను, మాగ్నీస్, క్లోరిన్ ఇలాంటివి అన్నమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 702 వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ల్యూకోప్లాస్ట్ ఇన్ ప్లాంట్ సెల్స్ అన్నాడు. ల్యూకోప్లాస్ట్ అంటే ఏంటి, ఏం జరిగిద్ది అన్నాడు. ఎందుకు, ఇదిగోండి స్టోరింగ్ మెటీరియల్స్ లైక్ స్టార్చ్, ఆయిల్స్, ప్రోటీన్స్.
ఈ రెండు స్టోర్ చేసుకుంటాయి అనమాట. ల్యూకోప్లాస్ట్కి ఏముండదు, కలర్ అనేది ఉండదు. సో దీంట్లో ఎమైలోప్లాస్ట్ ఉండిద్ది, ఎమినోప్లాస్ట్ ఉండిద్ది. ల్యూకోప్లాస్ట్లో 3 ఉంటాయి. ఒకటి ఎమైనో, ఇంకోటి ఆలియో, ఇంకోటి ఎమినో. ఒకటేమో స్టార్చ్ని, ఇంకోటేమో ఆయిల్స్ని, ఇంకోటేమో ప్రోటీన్స్ని. అలా 3 రకాల పదార్థాలను స్టోర్ చేసుకోవడానికి 3 వేరు వేరు ప్లాస్ట్లు ల్యూకోప్లాస్ట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎమైలోప్లాస్ట్ అంటారు. ఆయిల్ స్టోర్ చేసుకున్న దాన్ని ఇదిగోండి ఎగ్జాక్ట్గా రాస్తా చూడండి, ఎలాలియోప్లాస్ట్ అంటారు. దీన్నేమో ఎమైనోప్లాస్ట్ అనొచ్చు లేదా ప్రోటీనోప్లాస్ట్ అనొచ్చు. ప్రోటీనోప్లాస్ట్, ఎలాలియోప్లాస్ట్, ఎమైలోప్లాస్ట్, ఇలా 3 వేరువేరుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇక మీకు తెలుసు క్లోరోప్లాస్ట్ అంటే గ్రీన్ కలర్ అని, క్రోమోప్లాస్ట్ అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని, ల్యూకోప్లాస్ట్ అంటే జస్ట్ స్టోరేజ్ కోసం అనమాట. ఎటువంటి కలరు ఇవ్వదు, నో కలర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్? కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ ఇస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టాస్క్. ఇదిగోండి 2 డిఫరెంట్లు ఉండాలి. ఓకేనా, టిష్యూ ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. వేరు వేరు కణాలతో నిర్మాణం అవ్వాలి, అట్ ద సేమ్ టైం వేరు వేరు పనులు నిర్వహించాలి. ఉదాహరణకి జైలం, ఇంకోటి ఏమో ఫ్లోయం. ఒకటేమో వాటర్ అండ్ మినరల్స్ అయితే ఇంకోటి ఫుడ్. వేరు వేరు కణాలతో నిర్మాణం అయింది, వేరు వేరు పనులు చేస్తున్నాయి. సో ఎగ్జాక్ట్గా సెట్ అయింది. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ కెన్ ఇంక్రీజ్ ద ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఆఫ్ ఏ క్రాప్ అన్నమాట. పంట దిగుబడిని పెంచేది ఏంటి, ఏం పెంచుద్ది అన్నాడు. ఇరిగేషన్ అట్ ఎర్లీ స్టేజ్, ఎవ్రీ స్టేజా? కాదు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇరిగేషన్ అట్ ద రైట్ స్టేజ్ ఆఫ్ కామ్ అన్నమాట. ఇరిగేషన్ అంటే ఏంటి? పంట పొలాలకి వాటర్ని పెట్టడం. ఎప్పుడు పెడితే అప్పుడు కాదు, ఎవ్రీ టైం పెట్టకూడదు, ఎర్లీగా పెట్టకూడదు. కరెక్ట్గా ఎప్పుడు కావాలో అప్పుడే పెట్టాలి. ఈసారి వర్షాలకి సరిగ్గా పడిపోవటం వల్ల తడిపినా ఆ ఎండలకు ఎండిపోతుంది. చూసారు ఎండలు ఎలా ఉన్నాయో? ఎండాకాలం ఎండలాగా ఉన్నాయి. రెండో ఎండాకాలం అంటున్నారు, తడుపుతూనే ఉన్నారు. ఆ పంట ఖర్చు మొత్తం ఇప్పుడు నీళ్లు పెడతానికి సరిపోతుంది, పెడుతున్నారు, ఎండిపోతుంది. అదే వర్షం పడితే బాగుండేది అనమాట, కానీ కుదరదు అదనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే వాటర్ బాగా తగ్గిపోయిద్దో పూర్ గ్రోత్ అయ్యిద్ది, లో ఈల్డ్, దిగుబడి తగ్గిపోయిద్ది. వాటర్ బాగా ఉందనుకోండి అప్పుడు కూడా ప్రమాదమే. తెలుసా, టూ మచ్ వాటర్ ఉండకూడదు. చూడండి ఏమైద్దో చెబుతాను. టూ లిటిల్ వాటర్, ఇది కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. పంట పొలాలు వేసి పొలాల్లో పనిచేసే పిల్లలకి తెలుస్తాయిలే, కొంతమంది ఉంటారుగా చెప్పాలిగా. లిటిల్ వాటర్, 2 లీటర్ వాటర్, వాటర్ బాగా తక్కువ ఉంది అనుకోండి పూర్ గ్రోత్, గ్రోత్ బాగా తక్కువ ఉండిద్ది. లో ఈల్డ్, పంట దిగుబడి చాలా తక్కువ ఉండిద్ది. అలా కాకుండా వాటర్ బాగా ఎక్కువ ఉందనుకోండి రూట్లను ఏమైపోతాయి, రాట్ అయిపోతాయి. న్యూట్రియంట్ ఏమైపోయిద్ది, లాస్ అయిపోయిద్ది. ఓకేనా, వాటర్ లాగింగ్ అయిపోయిద్ది, వాటర్ మొత్తం పొలంలో ఉండిపోయిద్ది. ఓకేనా, అదనమాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పైరు పండటానికే ఎక్కువ నీరు పెట్టాల్సి వస్తుంది వర్షాలు లేకపోవడం వల్ల. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ సక్సెస్ఫుల్ ఫ్రాగ్మెంటేషన్ రీప్రొడక్షన్ ఇన్ స్పైరోగైరా అన్నాడు. స్పైరోగైరాలో ఫ్రాగ్మెంటేషన్ జరగాలి అంటే ఏంటి అన్నాడు. ఏం జరిగిద్ది కరెక్ట్గా అంటే ఇదిగోండి, ఈచ్ ఫ్రాగ్మెంట్ పొసెసింగ్ ద క్యాపబిలిటీ టు పర్ఫామ్ బేసిక్ లైఫ్ ఫంక్షన్స్. ఒక పెద్ద విషయం ఇలా చిన్న ఫ్రాగ్మెంట్స్గా విడిపోయిన తర్వాత ఇది ఈ ఇండివిజువల్ ఫ్రాగ్మెంట్స్ పర్ఫామ్ బేసిక్ లైఫ్ ఫంక్షన్స్. తల్లిని పోలి పిల్లలు కూడా బేసిక్ లైఫ్ ఫంక్షన్స్ని పెంచే వరకు ఫ్రాగ్మెంటేషన్ సక్సెస్ఫుల్గా జరిగిద్ది అనమాట. ఓకేనా. ఫ్రమ్ సీడ్స్ అన్నాడు, తప్పు. వాస్కులర్ సిస్టమ్ ఉండిద్ది అన్నాడు, తప్పు. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉండిద్ది అన్నాడు, తప్పు. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫ్రాగ్మెంట్ అంటే చిన్న బ్రేక్ అనమాట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పారెన్కైమా టైప్ ప్రజెంట్ ఇన్ aquatic plants విత్ లార్జ్ ఎయిర్ క్యావిటీస్ టు హెల్ప్ దెమ్ టు ఫ్లోట్ అనమాట. సామాన్యంగా కొన్ని మొక్కల్లో పారెన్కైమా కాస్త డిఫరెంట్గా మారిద్ది అనమాట. ఎలా మారిద్ది? ఐరన్ కైమాగా మారిద్ది. ఏ ప్లాంట్స్లో? ఆక్వాటిక్ ప్లాంట్స్, నీటి మీద తేలియాడే మొక్కల్లో
ప్యారెన్ కైమాలో ఇంకో టైప్ కనపడింది, అదే ఐరన్ కైమా. దీని లార్జ్ ఎయిర్ క్యావిటీస్ని కలిగి ఉండటం వల్ల చక్కగా ఆ మొక్కలు నీళ్ళ మీద తేడటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఉదాహరణకి లోటస్, ఓకేనా, అన్ని పూలు బయట ఉంటాయి కానీ లోటస్ మాత్రం నీటి మీద ఉండిద్ది. అంటే దానికి ప్యారెన్ కైమాలో ఇంకో టైప్ సపరేట్గా ఉంది, దాన్ని ఐరన్ కైమా అంటారు. ఓకేనా. క్లోరిన్ కైమా ఏంటి, ప్యారెన్ కైమాలోనే ఇంకో రకం, ఎగ్జాక్ట్ ఫోటో సింథసిస్ సైట్ అనమాట. ఫోటోసింథసిస్ ఇక్కడే జరిగిద్ది, గుర్తుపెట్టుకోండి. కంపెనియన్ సెల్ ఫ్లోయంలో ఉండిద్ది, ట్రాకియాడ్ జైలంలో ఉండిద్ది. నెక్స్ట్ హెర్బిసైడ్స్ ప్రొటెక్ట్ క్రాప్స్ బై అన్నాడు. హెర్బిసైడ్స్ అంటే ఏంటి, కొన్ని కెమికల్స్ అనమాట, మన భాషలో ఎరువులు లాంటివి. అవి ఏం చేస్తాయి, టు కిల్లింగ్ వీడ్స్ అనమాట. వీడ్ అంటే ఏంటి, కలుపు మొక్క. కలుపు మొక్కలని చంపడానికి మనం మందు కొడతాం, దట్ ఈజ్ హెర్బిసైడ్స్ అనమాట. కలుపు మొక్కకి నిన్న శాస్త్రీయ నామం అడిగాడు, ఓకేనా, గుర్తుందా, రోస్టోడ్రమ్ అని మాట్లాడుకున్నాం, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఫ్లవరింగ్ ప్లాంట్లో ఫెర్టిలైజేషన్ తర్వాత ఏం జరిగిద్ది అన్నాడు, ఓకేనా. ఏం జరిగిద్ది, ఇదిగోండి, ఓవ్యూల్ బికమ్స్ సీడ్, ఓవరీ ఫ్రూట్గా మారిద్ది. ఇదే కరెక్ట్ అనమాట, ఓకేనా. ఫెర్టిలైజేషన్ తర్వాత ఓవ్యూలు గింజ అవ్వాలి, ఓవరీ ఫ్రూట్ అవ్వాలి. విత్తనం వేరు కాయ వేరు అనమాట. తర్వాత ల్యూకోప్లాస్ట్ హ్యావ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్స్ అన్నాడు. వాటికి కలర్ ఉండదు, లేదా వైట్ కలర్. కలర్లెస్ అన్నా వైట్ అన్నా ఒకటే అనమాట. యాక్చువల్లీ వైట్ ఒక కలరే కాదు, ఇట్ ఈస్ కలర్లెస్ అనమాట, ఓకేనా. ల్యూకోప్లాస్ట్లో ఏముండవు, నో పిగ్మెంట్స్ ఉండవు, పిగ్మెంట్స్ ఏమీ ఉండవు. మరి ఎందుకు ఉంది, స్టోరేజ్ కోసం ఉంది. నేను ప్లాస్టిక్స్ మీద కూడా బాగా అడుగుతున్నాడు అని చెప్పంగానే దాని మీద కూడా వీడియో చేశాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది, చూడండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ ఫీచర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్డ్ త్రూ వెజిటేటివ్ ప్రాపగేషన్ అన్నాడు. వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అయ్యేప్పుడు కీ ఫీచర్ ఏంటి అన్నాడు. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. అంటే ఇక్కడ ఎలా ఉంటాయి, దే ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు పేరెంట్ ప్లాంట్. ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్ల మొక్క. పిల్ల మొక్క ఎగ్జాక్ట్గా క్లోన్ టు పేరెంట్ ప్లాంట్, తల్లిని పోలి పిల్ల మొక్క ఉండిద్ది అనమాట, ఓకేనా. అది బెనిఫిట్ అనమాట ఇక్కడ. సో కీ ఫీచర్ ఏంటి అంటే ఇది అనమాట, ఐడెంటికల్. ద సింపుల్ పర్మనెంట్ టిష్యూ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని రాగానే కొలెంకైమా. మెకానికల్ స్ట్రెంగ్త్ అని రాగానే స్క్లెరెంకైమా. మెకానికల్ స్ట్రెంగ్త్. స్టోరేజ్ అనగానే ప్యారెన్కైమా. ఈ పదాలు మీరు మూడు గుర్తుపెట్టుకోవాలి. స్టోరేజ్ ప్యారెన్కైమా, ఫ్లెక్సిబిలిటీ సపోర్ట్ మెకానికల్ అండ్ ఫ్లెక్సిబుల్ సపోర్ట్ అంటే కొలెంకైమా, మెకానికల్ స్ట్రెంగ్త్ అంటే స్క్లెరెంకైమా, గుర్తుపెట్టుకోండి. ఇన్ వాట్ వే టెండ్రిల్ మూవ్మెంట్ సిమిలర్ టు ద అదర్ ట్రోపిక్ మూవ్మెంట్స్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. మీకు చెప్పాను, ఒక కర్రకి తమలపాకు మొక్క ఇలా ఆనుకుంటూ పాకుకుంటూ పైకి వెళ్ళిద్ది, అవునా కాదా. ఆ చిన్నగా ఉండే పాములు లాంటి స్ట్రక్చర్స్ని ఏమనాలి, టెండ్రిల్స్ అనాలి. ఏమనాలి, టెండ్రిల్స్ అనాలి. ఓకే, ఇప్పుడు అదర్ ట్రోపిక్ మూమెంట్స్తో పోల్చుకుంటే దీంట్లో ఉన్న సిమిలారిటీ ఏంటి అన్నాడు, ఓకేనా. ఏంటి దీంట్లో సిమిలారిటీ, ఇదిగోండి, ట్రోపిక్ మూమెంట్ అనేది ఏంటి, డైరెక్షనల్ గ్రోత్ అనమాట. మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, అది చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. క్లారిటీలో ట్రోపిక్ మూమెంట్స్, నాస్టిక్ మూమెంట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే చూడండి, ఓకేనా. సో ఇట్ ఇన్వాల్వ్స్ డైరెక్షనల్ గ్రోత్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్ అనమాట. స్టిమ్యులస్కి అనుగుణంగా అదేమైద్ది, గ్రోత్ అవుతూ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. సో టచ్కి స్టిమ్యులస్గా తీసుకుని పెరిగితే థిగ్మోట్రోపిజం అనాలి, థిగ్మో. లైట్ని తీసుకుంటే ఫోటోట్రోపిజం అనాలి, వాటర్ని తీసుకుంటే హైడ్రోట్రోపిజం అనాలి, గ్రావిటీని తీసుకుంటే జియోట్రోపిజం అనాలి. ట్రోపిజం అనే పదం కనపడితే అది డైరెక్షనల్ మూమెంట్. ప్లాంట్లో ఒక డైరెక్షనల్ మూమెంట్ అనమాట. కాబట్టి ఈ పాకే టెండ్రిల్స్ కలిగిన పాములు లాంటి స్ట్రక్చర్ ఉన్న ఈ ప్లాంట్ ఒక కాడకి కానీ ఒక కర్రకు కానీ పాగుతున్నప్పుడు
టచ్ను బట్టి వెళ్తుంది. ఎంతవరకు అయితే కర్ర ఉండిద్దో అంతవరకు ఆనుకుంటూ వెళ్ళిపోయిద్ది. మన ఇంటి దగ్గర కూడా మనం ఏం చేస్తాం, మల్లె పువ్వులు కానీ మిగతా వచ్చినప్పుడు మనం తాడు కట్టాలి. తాడు కట్టలేదు అనుకోండి మొక్క పెరగదు. అదే చక్కగా తాడు కట్టుకొని పందిరిలాగా వేసుకున్నాం అనుకో పాకుకుంటూ వెళ్ళిపోయిద్ది. అదే దిగ్మోట్రోపిజం. నువ్వు టచ్ని ఇస్తూ వెళ్ళావు, తాడు కట్టావు కాబట్టి టచ్ అవుతూ ఉండిద్ది. స్టిమ్యులస్ టచ్ ఇచ్చావు కదా, కాబట్టి చక్కగా మొత్తం పాకుపోయి నీట్గా ఉండిద్ది అనమాట. సొర చెట్లు కానీ ద్రాక్ష చెట్లు కానీ అన్నీ దిగ్మోట్రోపిజం అమ్మ. అందువల్లే మంచి పందిరిలాగా పాక్కుంటూ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్స్ వై ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అన్నాడు. కీటకాలను తినే మొక్కలు వెరీ వెరీ ఇంపార్టెంట్. టు ట్రాప్ ఇన్సెక్ట్స్ అన్నాడు. ఇన్సెక్టివోర్ ప్లాంట్స్ కీటకాలని ట్రాప్ చేసి ఎందుకు తింటున్నాయి, కారణం ఏంటి అన్నాడు. ఇదిగోండి, టు సప్లిమెంట్ నైట్రోజన్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ అన్నమాట. సామాన్యంగా ఇన్సెక్టివోరస్ ఏ ప్లాంట్స్లో ఏ నేలలో బతుకుతాయో ఆ నేలల్లో నైట్రోజన్ ఉండదు. నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్లో అవి బతుకుతాయి అన్నమాట. కీటకాలను పెరిగే మొక్కలు నైట్రోజన్ రహిత స్థలాల్లో ఉంటాయి కాబట్టి వాటికి నైట్రోజన్ అందదు. కావాలి కాబట్టి టు సప్లిమెంట్ నైట్రోజన్ అండ్ అదర్ న్యూట్రియంట్స్, అవి కీటకాలను తిని తమ లోపలికి వాటిని జీర్ణం చేసుకొని వాటి ద్వారా వచ్చిన న్యూట్రియంట్స్ని తీసుకొని బతుకుతున్నాయి అన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్ పిక్చర్ ప్లాంట్. ఓకేనా. పిక్చర్ అనేది ఒక పంటి లాంటి స్ట్రక్చర్ అన్నమాట. నోరు తెరిచినట్టు ఉండిద్ది, కీటకం వెళ్ళంగానే క్లోజ్ అయిపోయింది అనమాట. కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోసిన్సిస్ బట్ నాట్ ఇమీడియట్లీ యూజ్డ్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఏ అన్నాడు. సామాన్యంగా మొక్కల్లో తయారైన కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై కిరణజన్య సంయుక్రియ ద్వారా తయారైన పిండి పదార్థాలని మనం వెంటనే వాడకూడదు. వాటిని ఎలా స్టోర్ చేయాలి, స్టార్చ్గా స్టోర్ చేసుకోవాలి. సో ప్లాంట్స్ ఆహార పదార్థాలని స్టార్చ్గా స్టోర్ చేసుకుంటాయి. ప్లాంట్ ఫుడ్ స్టోరేజ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సెస్ గ్లూకోజ్ మొత్తం స్టార్చ్గా మారిద్ది అనమాట. స్టార్చ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ మెటీరియల్గా మార్చుకొని లీవ్స్లో, స్టెమ్స్లో, రూట్స్లో స్టోర్ చేసుకునేది. అడుగుతాడు ఎక్కడ స్టోరేజ్ అని కూడా అడుగుతాడు. లీవ్స్లో స్టోర్ అయ్యిద్ది, స్టెమ్స్లో స్టోర్ అయ్యిద్ది, రూట్స్లో స్టోర్ అయ్యిద్ది, సీడ్స్ మొత్తం రాస్తా చూడండి, పీడిఎఫ్లో అర్థం కాదు. లీవ్స్, స్టెమ్స్, రూట్స్, సీడ్స్లో ఇన్సాల్యుబుల్ స్టార్చ్ అనేది స్టోర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అవసరమైనప్పుడు అది గ్లూకోజ్గా మారిద్ది అనమాట. విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రయోఫిలం డెవలప్స్ ఏ న్యూ ప్లాంట్లెట్స్ ఫర్ వెజిటేటివ్ ప్రాపగేషన్. శాఖీయ ప్రత్యుత్పత్తిలో బ్రయోఫిలంలో జరిగేది ఏంటి, బడ్డింగ్. అది ఎక్కడ జరిగిద్ది, ఆకు అంచున, లీఫ్ మార్జిన్స్లో జరిగిద్ది. తర్వాత వాట్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ వెన్ బర్డ్స్ ఫ్రమ్ ద లీఫ్ మార్జిన్ ఆఫ్ బ్రయోఫిలం. ఇప్పుడే మాట్లాడుకున్నాగా, దాన్ని మనం ఏమంటాం, అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. అవునా కాదా, ఏడుంది, ఇదిగోండి, అసెక్షువల్ రీప్రొడక్షన్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్. అలైంగిక ప్రత్యుత్పత్తి, దాంట్లో ఒక ఎగ్జాంపులే శాఖీయ ప్రత్యుత్పత్తి, బ్రయోఫిలం ఆకు. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ గ్రోయింగ్ 2 or more క్రాప్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ పంటల్ని సైమిల్టేనియస్లీ ఒకే టైంలో ఒకే ల్యాండ్లో పండిస్తే దాన్ని ఏమనాలన్నాడు. ఇదిగోండి, డిఫైన్డ్ ప్యాటర్న్. ఒక చక్కటి ప్యాటర్న్ ఉంటే దాన్ని ఏమనాలి, ఇంటర్ క్రాపింగ్ అనాలి. ప్యాటర్న్ లేకపోతే ఏమనాలి, మిక్స్డ్ క్రాపింగ్ అనాలి. ప్యాటర్న్ ఉంటే ఇంటర్ క్రాపింగ్, ప్యాటర్న్ లేకపోతే నో డిఫైన్డ్ ప్యాటర్న్, అప్పుడేమనాలి, మిక్స్డ్ క్రాపింగ్ అనాలి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంప్లెక్స్ పర్మనెంట్ ఇష్యూ అన్నాడు. ఇదిగోండి ఫ్లోయం ఇస్ ద ఆన్సర్ అన్నమాట. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏజెంట్ ఆఫ్ క్రాస్ పొలినేషన్. పొలినేషన్ అంటే పోలెన్ గ్రెయిన్స్ ఎక్కడికి వెళ్ళి చెడాలి, స్టిగ్మా మీదకి వెళ్ళి పడాలి. ఇలా వెళ్తే మనం ఏమంటాం, పొలినేషన్ అంటాం. ఇది వేరు వేరు ఫ్లవర్స్లో జరిగితే క్రాస్ పొలినేషన్ అంటాం. సో విండ్ ద్వారా వెళ్ళిద్ది, వాటర్ ద్వారా వెళ్ళిద్ది,
యానిమల్స్ ద్వారా వెళ్ళిద్ది, లైట్ ద్వారా వెళ్ళదు. ఓకేనా, చూడండి, విండ్, వాటరు, ఇన్సెక్ట్స్, బర్డ్స్, బ్యాట్స్ అండ్ యానిమల్స్, గబ్బిలాల ద్వారా కూడా వెళ్ళిద్ది అనమాట. అండ్ ఎయిర్, విండ్ అన్నా కదా, ఎయిర్ రాశాంగా, లైట్ ద్వారా వెళ్ళదు. లైట్ ఈజ్ ఏ జస్ట్ ఫోటోసింథసిస్లో మనకు ఉపయోగపడుతుంది, కానీ పోలన్ గ్రైన్స్ ఏమి ట్రాన్స్ఫర్ చేయదు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మూమెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. మూమెంట్ గురించి క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఇది ఇన్కరెక్ట్ అన్నాడా? ఓకే, గ్రోత్ రిలేటెడ్ మూమెంట్ ఇన్ ప్లాంట్స్ లైక్ బెండింగ్ టువర్డ్స్ ద లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూమెంట్, కరెక్టే. లివింగ్ ఆర్గానిజం షోస్ ఇంటర్నల్ అండ్ మాలిక్యులర్ మూమెంట్ ఈవెన్ వెన్ ఎక్స్టర్నల్ మూమెంట్ ఈస్ నాట్ విజిబుల్. లివింగ్ ఆర్గానిజమ్స్, బతుకున్న జీవులు, ఇంటర్నల్ మాలిక్యులర్ మూమెంట్ని చూపిస్తాయి, కరెక్టే. మాలిక్యులర్ మూమెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫౌండ్ ఇన్ యానిమల్స్ నాట్ ప్లాంట్స్ అన్నాడు. ఇది తప్పు. ఓకేనా, చూడండి, మాలిక్యులర్ మూమెంట్ యానిమల్స్లోనూ ఉండిద్ది, ప్లాంట్స్లోనూ ఉండిద్ది అనమాట. ఓకేనా, ఆ మాలిక్యులర్ మూమెంట్నే ప్లాంట్స్లో ఏమనాలి? ఒకటి ట్రోపిక్ మూమెంట్ అనాలి, ఇంకోటి నాస్టిక్ మూమెంట్ అనాలి. ఓకేనా, వీటి గురించి క్లియర్గా మాట్లాడాను నేను, నాస్టిక్ మూమెంట్, ట్రోపిక్ మూమెంట్. కాబట్టి మాలిక్యులర్ మూమెంట్ అనేది ఓన్లీ యానిమల్స్లో ఉండిద్ది అనే పదం తప్పు. ఓకేనా, మూమెంట్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. బతుకున్న ఏ జీవైనా ఏమైంది? చలనం ఉండిద్ది, అది మామూలుగా తెలిసిన విషయమే. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్పైనీ సీడ్స్ విత్ హుక్స్ ఆర్ డిస్పర్స్డ్ బై యానిమల్స్ బై అటాచింగ్ టు దేర్ బాడీస్ అన్నాడు. సామాన్యంగా కొన్ని రకాల మొక్కలకు సంబంధించిన గింజలు, స్పీడ్స్, స్పైనీ సీడ్స్ అన్నాడు. విత్ హుక్స్ ఆర్ డిస్పర్స్డ్, ఆ సీడ్స్ ఎలా ఉంటాయి అంటే పైన హుక్స్ లాగా చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే జంతువులు ఆ పక్క నుంచి వెళ్తున్నాయో ఈ సీడ్స్ యానిమల్స్ ఒక బాడీస్కి అటాచ్ అవుతాయి. అటాచ్ అయ్యి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏమవుతాయి? డిస్పర్స్ అవుతాయి. దాన్ని డిస్పర్స్డ్ అన్నాడు. అలా వెళ్ళే మొక్కలు, వెళ్ళే గింజలు ఏ ప్లాంట్వి అన్నాడు? జాంథియం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో జాంథియం ఈజ్ ద కరెక్ట్ అనమాట. జాంథియం ఫ్రూట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి? హుక్ లైక్ స్పైన్స్ అనమాట. ఓకేనా, ముళ్ళులాగా ఉండిద్ది అనమాట కాయ మీద. మనకు కానీ ఇప్పుడు లిచ్చీ ఫ్రూట్ మీద ఎలా ఉంటున్నాయి? రామ్ బటన్ ఫ్రూట్, లిచ్చీ ఫ్రూట్ అంటున్నాను చూసారా? ఆ పైన కాయ ఎలా ఉంటుంది? అలా ఉండిద్ది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మడార్. ఈ మడార్ అనేది కూడా రకమైన సీడే. దీనికి ఎలా ఉంటాయి? వింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వింగ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే రెక్కల్లాగా ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎప్పుడు కూడా విండ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. మడార్ సీడ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై విండ్ అనమాట. సారీ డ్రమ్ స్టిక్, ఇది చెప్పాను, ఒక్క నిమిషం. డ్రమ్ స్టిక్ సీడ్స్ ఎప్పుడు కూడా వింగ్ లైక్ స్ట్రక్చర్స్, రెక్కలు కలిగి ఉంటాయి. అవి వేటి ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి అంటే విండ్ అనమాట. కానీ వాడు ఏమడిగాడు? యానిమల్స్ గురించి అడిగాడు. సో డ్రమ్ స్టిక్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మడార్ అనే వాటిని మనం గమనిస్తే ఈ మడార్ సీడ్స్ ఎలా ఉంటాయి అంటే వాటి మీద హెయిరీ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. వెంట్రుకల్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి వేడి ద్వారా వెళ్తాయి అంటే ఇవి కూడా విండ్ ద్వారా వెళ్తాయి. ఓకేనా, మరి జాంథియంకి మాత్రమే హుక్ లైక్ స్పైన్స్ స్ట్రక్చర్ ఉండిద్ది. సన్ఫ్లవర్ సీడ్స్కి ప్రత్యేకంగా ఏమీ ఉండదు, హుక్ లాంటి ఏమి ఉండవు. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి అవి కూడా ఏమవుతాయి? సింపుల్గా గాలి ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో డ్రమ్ స్టిక్ సీడ్స్ ఎలా ఉంటాయి? వింగ్ స్ట్రక్చర్లో విండ్ ద్వారా డిస్పర్స్ అవుతాయి. మడార్ సీడ్స్ ఎలా ఉంటాయి? హెయిరీ స్ట్రక్చర్స్ ఉంటాయి, విండ్ ద్వారా డిస్పర్స్ అవుతాయి. మన క్వశ్చన్కి ఆన్సర్ జాంథియం. ఈ జాంథియం ప్లాంట్ ఒక ఫ్రూట్ యొక్క సీడ్స్ అనేవి హుక్ లైక్ స్ట్రక్చర్స్లో స్పైన్స్ లాగా ఉండి యానిమల్స్కి అతుక్కొని వేరే ప్రాంతానికి వెళ్తాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రాసెస్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్ హెల్ప్స్ ఇన్ అన్నాడు. సీడ్ డిస్పర్సల్ అంటే విత్తనాలు విసిరివేయబడతాం.
విత్తనాలు వేరే ప్రాంతానికి వెళ్ళి చేరటం. విత్తనాలు వేరే ప్రాంతానికి చేరటం అనేది కొలోనైజింగ్ న్యూ హ్యాబిట్స్, కొత్త ఆవాసాలకు వెళ్ళడం అన్నమాట. ఎప్పుడైతే విత్తనాలు కొత్త ఆవాసాలకు వెళ్తాయో ఆ ప్రాంతంలో ఆ మొక్కలు పెరిగి ఆ ప్రాంతంలో ఎప్పుడూ లేని ఖనిజాలు తవ్వకుండా చాలా ఏపుగా మొక్కలన్నీ పెరిగిపోయి అక్కడ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొలోనైజింగ్ న్యూ హ్యాబిట్స్ అంటే కొత్త ఆవాసాలను ఏర్పాటు చేయడం. ఎక్కడో ఈ ప్రాంతంలో పెరిగే మొక్కలు ఇక్కడ నుంచి కొన్ని యానిమల్స్ ఇలా వెళ్తూ వెళ్తూ ఆ గింజల్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేసినాయి అనుకోండి, వాటి చర్మానికి తగిలో ఎక్కడో చోట ఆ ప్రాంతంలో ఆ మొక్కలు బాగా పెరగడం అలవాటైద్ది. అప్పుడు కొత్త ఆవాసం ఏర్పడినట్టే కదా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రూట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ కెన్ గివ్ రైస్ టు న్యూ ప్లాంట్స్. రూట్స్ ఆఫ్ విచ్ ప్లాంట్, ఏ ప్లాంట్ ఒక రూట్స్ న్యూ ప్లాంట్స్కి రైజ్ ఇస్తాయి అన్నాడు. ఏంటది? స్వీట్ పొటాటో. గుర్తుపెట్టుకోండి, స్వీట్ పొటాటో. ఓకేనా, స్వీట్ పొటాటో అనేది ఏంటి? ఒక మాడిఫైడ్ రూట్ అనమాట. ఇది ఒక మాడిఫైడ్ రూట్ మాడిఫికేషన్ అనమాట. రూటే మార్పు చెంది స్వీట్ పొటాటోగా మారింది అనమాట. ఓకేనా, దీంట్లో మనకి ఏం జరిగిద్ది? వెజిటేటివ్ ప్రాపగేషన్ జరిగిద్ది. అలా మనకి న్యూ ప్లాంట్ ఏర్పడే అవకాశం ఉంది. ఓకేనా, మరి పొటాటో ఏంటి? పొటాటో స్టెమ్ ట్యూబర్, అదొక కాండ రూపాంతరం. గుర్తుపెట్టుకోండి. గ్రామ్ రీప్రొడ్యూసెస్ త్రూ సీడ్స్ అనమాట. నెక్స్ట్ మైజ్, అది కూడా సీడ్స్ అనమాట. ఓకేనా, సో రూట్స్ ద్వారా మాత్రమే కొత్త మొక్కలు తీసుకొచ్చేది ఏంటి అంటే అది స్వీట్ పొటాటో. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత, ఇఫ్ ద స్టేమెన్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ నాన్ ఫంక్షనల్, స్టేమెన్స్ అంటే మేల్ పార్ట్, నాన్ ఫంక్షనల్, పనిచేయట్లేదు, విచ్ ప్రాసెస్ విల్ నాట్ బి డన్, ఏం జరగదు అన్నాడు. స్టేమెన్ పనిచేయలేదు అనుకోండి, ఏం జరగదు? ఇదిగోండి, పోలన్ ప్రొడక్షన్ జరగదు, పరాగరేణువులు ఉత్పత్తి అవ్వాలి. పరాగరేణువులు ఉత్పత్తి అయ్యే మేల్ రిప్రొడక్టివ్ పాడైపోయింది అనుకోండి, ప్రొడక్షన్ ఆగిపోయిద్ది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ ఏ ఫ్లోరల్ పార్ట్ విత్ ప్రైమరీ బయోలాజికల్ ఫంక్షన్ ఇన్ రీప్రొడక్షన్ అన్నాడు. ఫ్లోరల్ పార్ట్ని దాని ఫంక్షన్తో మ్యాచ్ చేయండి అన్నాడు. ఓకేనా, ఇప్పుడు మ్యాచ్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. పిస్టిల్ ఎందుకు? అట్రాక్షన్ ఆఫ్ పొలినేటర్స్ అన్నాడు. తప్పు. పొలినేటర్స్ని అట్రాక్ట్ చేసేది ఏంటి? పిస్టిలా? కాదు, అది రాంగ్ అనమాట. అట్రాక్ట్ చేసేది ఎవరు? పెటల్స్ కలర్ఫుల్గా ఉంటాయి. ఒక ఫ్లవర్ని మనం చూసినప్పుడు రెమ్మలు ఉంటాయి కదా కలర్ఫుల్గా, వాటిని పెటల్స్ అంటారు. అవి అట్రాక్షన్ చేస్తాయి అన్నమాట. పెటల్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్స్ అన్నాడు. తప్పు. ఫీమేల్ గ్యామెట్స్ని ప్రొడక్షన్ చేసేది ఎవరు? పిస్టిల్. సో ఆన్సర్ ఏంటి? స్టేమెన్స్ ప్రొడక్షన్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ పరాగరేణులను ఉత్పత్తి చేస్తుంది. సెపెల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవిల్స్ అన్నాడు. తప్పు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అడ్వాంటేజ్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్ వెరైటీస్. షార్ట్ డ్యూరేషన్, తక్కువ సమయంలో పండించే పంటల యొక్క అడ్వాంటేజ్ కానిది ఏంటి? ఇట్ ఈజ్ నాట్ అడ్వాంటేజ్. సామాన్యంగా తక్కువ కాలంలో కొన్ని పంటలు మనం పండిస్తాం. ఓకేనా, దాని అడ్వాంటేజ్ ఏది కాదు అన్నాడు. చూద్దాం, ఏది అడ్వాంటేజ్ కాదు? నాట్ అడ్వాంటేజ్ అన్నాడు. పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ క్రాపింగ్ కరెక్టే. హయ్యర్ ఛాన్స్ ఆఫ్ ఇగో ఇది కరెక్ట్ అనమాట. హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్. ఓకేనా, షార్ట్ డ్యూరేషన్లో క్రాప్స్ యూజువల్లీ హ్యావ్ లెస్ రిస్క్ టు ఆఫ్ డ్రాట్ అనమాట. అంటే కరువులకు కానీ డిసీజెస్ కానీ తెగుళ్ళకు కానీ వేరే వేటికైనా సరే ఎక్కువ కాలం అవి ఉండట్లేదు కదా, తక్కువ కాలంలోనే తీసేస్తున్నాం కదా, కాబట్టి హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అనేది ఉండదు. ఓకేనా, షార్ట్ డ్యూరేషన్ క్రాప్కి అదనమాట పాయింట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది అడ్వాంటేజ్ కాదనమాట. పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ క్రాపింగ్ ఇది అడ్వాంటేజ్. క్విక్ హార్వెస్టింగ్ ఇది అడ్వాంటేజ్.
రీప్రొడ్యూస్డ్ ప్రొడక్షన్ కాస్ట్ ఇది అడ్వాంటేజ్. ఓకేనా, రెడ్యూస్డ్ ప్రొడక్షన్ కాస్ట్ ఇది నాట్ అడ్వాంటేజ్ అనమాట. ఎక్కువ కాస్ట్ పెరిగిపోతుంది అనుకోండి, అది అడ్వాంటేజ్ కాదు. ఓకేనా, సో మల్టిపుల్ క్రాపింగ్ జరిగింది అనుకోండి, అడ్వాంటేజే కదా. ఎందుకంటే ఒకే సమయంలో మల్టిపుల్ క్రాప్స్ పండిస్తున్నాం, అది మంచిదే. క్విక్ హార్వెస్టింగ్, త్వరగా కోత కోసేస్తాం, అది హార్వెస్టింగే. అంటే మంచిగా ఏపుగా పెరుగుతాయి అన్నమాట. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం నాట్ అడ్వాంటేజ్. ఓకేనా, కానీ వాడేమడిగాడు, ఎటుపక్కంగా అడిగాడు, షార్ట్ డ్యూరేషన్ క్రాప్ వెరైటీస్ పరంగా అడిగాడు కాబట్టి మనం బి ఆన్సర్ని పెట్టాలన్నమాట. సో హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అనేది నాట్ అడ్వాంటేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ రిజల్ట్ ఆఫ్ ఫ్యూజన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ జెర్మ్ సెల్స్? ఫ్యూజన్ జరగగానే మనకు ముందు ఏం ఫామ్ అయింది, జైగోట్ ఫామ్ అయింది. సో ఇమీడియట్ రిజల్ట్ అంటే జైగోట్ అనమాట. ఓకేనా, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్, ఫస్ట్ సెల్ ఆఫ్ న్యూ ప్లాంట్ దట్ ఈస్ కాల్డ్ జైగోట్. గుర్తుపెట్టుకోండి, చెప్పాం కదా. పొలినేషన్ తర్వాత పోలెన్ ట్యూబ్ ఫామ్ అయింది, పొలినేషన్ తర్వాత పోలెన్ ట్యూబ్ ఫామ్ అయింది, తర్వాత ఫెర్టిలైజేషన్, ఆ తర్వాత జైగోట్, ఆ తర్వాత ఎంబ్రియో, ఆ తర్వాత సీడ్ వచ్చింది, ఆ తర్వాత ఫ్రూట్ వచ్చింది అనమాట. ఇది ఆర్డర్. పొలినేషన్, పోలెన్ ట్యూబ్, ఫెర్టిలైజేషన్, జైగోటు, ఎంబ్రియో, సీడ్, ఫ్రూట్ అనమాట. ఇది ఆర్డర్ అనమాట మొక్కల్లో. ఓకేనమ్మా. తర్వాత ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద జైగోట్ డివైడ్స్ సెవరల్ టైమ్స్ టు ఫార్మ్ అన్ ఎంబ్రియో విత్ ఇన్ ద ఓవ్యూల్ అన్నాడు. ఫెర్టిలైజేషన్ తర్వాత జైగోట్ అగైన్ డివైడ్ అయ్యి సెవరల్ టైమ్స్, చాలాసార్లు డివైడ్ అయ్యి ఏం ఫామ్ చేసిద్ది, ఎంబ్రియోని ఫామ్ చేసిద్ది అన్నాడు. కరెక్టే, అలాగే ఫామ్ చేసిద్ది. జైగోట్ డివైడ్స్ రిపీటెడ్లీ బై మైటోసిస్. మైటోసిస్ అనే కణ విభజన జరిగి ఏమైంది, ఎంబ్రియోగా మారిద్ది అనమాట. తర్వాత ఓవ్యూల్ డెవలప్స్ ఏ టఫ్ కోట్ అండ్ గ్రాడ్యువల్లీ కన్వర్టెడ్ ఇంటూ సీడ్ అనమాట. ఓవ్యూలు డెవలప్స్ ఏ టఫ్ కోట్ అండ్ గ్రాడ్యువల్లీ కన్వర్టెడ్ ఇంటూ సీడ్ అనమాట. సీడ్గా మారిద్ది అన్నాడు. సో రెండు రైటే. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కమింగ్ టు which of the following plant tissues is made up of cells that are dead at maturity? డెడ్ సెల్స్ అన్నాడు. డెడ్ సెల్స్ అంటే స్క్లీరింగ్ కైమా, చనిపోయిన కణాలండి. స్క్లీరింగ్ కైమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, వాట్ హెల్ప్స్ ఇన్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్? వాటర్ మినరల్స్ అన్నాడంటే దాన్ని ఏమనాలి మనం, ఇదిగోండి, ట్రాన్స్పిరేషన్, పుల్ అండ్ రూట్ ప్రెషర్. ఓకేనా, ట్రాన్స్పిరేషన్, పుల్ అండ్ రూట్ ప్రెషర్ ఈ రెండు కారణాల వల్ల జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏం జరిగిద్ది, అబ్జార్బ్స్ మినరల్స్ ఇంటూ సెల్స్ అనమాట. ఓకేనా. సో ఇది కాదు. కన్వర్షన్ ఆఫ్ సన్లైట్ ఇంటూ స్టార్చ్ ఇది కాదు. డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ స్టొమాటా ఇది కాదు. ట్రాన్స్పిరేషన్, పుల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రూట్ ప్రెషర్ ఏం చేస్తుంది, వాటర్ని పుష్ చేస్తుంది. రూట్ ప్రెషర్ పుషెస్ వాటర్ అప్వర్డ్. ఓకేనా. ట్రాన్స్పిరేషన్, పుల్ ఏం చేస్తుంది, మేజర్ ఫోర్స్ పుల్లింగ్ ద వాటర్ టు ద లీవ్స్ అనమాట. కింద రూట్ ప్రెషర్ ఏమో వాటర్ని పైకి నెడితే, పైన ట్రాన్స్పిరేషన్ ఏం చేస్తుంది, అక్కడ ఆకులు దగ్గర దాకా ఆ నీటిని తీసుకెళ్ళటానికి ఇంకో ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో దాన్ని ట్రాన్స్పిరేషన్, పుల్ అంటారు. ఓకేనా. ఇదేమో పుష్, ఇదేమో పుల్. రూట్ ఏమో పుష్ చేస్తుంది వాటర్ని, ట్రాన్స్పిరేషన్ ఏమో పుల్ చేస్తుంది. కింద నుంచి ఒకటి నెడుతుంటే పై నుంచి ఒకటి లాగాలి, అలాగనమాట. అలా జరగడం వల్ల వాటర్ మినరల్స్ ఏమవుతున్నాయి, ప్లాంట్స్లో ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఓకేనమ్మా. సో ఇక్కడతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద పార్ట్ 2. ఇక్కడ వరకు పార్ట్ 2 మాట్లాడుకున్నాం. 7:31 నుంచి చివరి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇక ఫైనల్ పార్ట్గా పార్ట్ 3 వీడియో మాట్లాడుకుందాం. ఓకేనా. సో చాలా క్వశ్చన్స్, చాలా కాన్సెప్ట్స్, మల్టిపుల్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ కాన్సెప్ట్స్ని ఒకసారి నేను చెప్పిన తర్వాత ప్లీజ్ రివైజ్ ఇన్ యువర్ ఎన్సీఆర్టీ బుక్. నేను మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలా చెబుతున్నాను, కానీ ఎందుకైనా మంచిది అనుకుంటే ఒకసారి రిఫర్ చేసుకున్నాను అనుకోండి, మీ స్కెమెటా మీద చక్కగా పడిపోయింది. ఓకేనా.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా వీడియోని మీరు చూడటంతో పాటు నలుగురికి షేర్ చేయండి. బాయ్.